भरद्वाज महाराज की जय। भगवान श्री वेंकैया स्वामी महाराज की जय। सद्गुरु श्री पोलिकीवर चिदंबर स्वामी महाराज की जय। మాస్టర్ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అసలు మాస్టర్ గారు అంటే ఎవరు, మాస్టర్ గారి గురించి మనకు తెలియాలంటే మనం ఇంతకుముందు చాలా గ్రంథాలు చదువుకుంటాం. మహాత్ములు మొదలుపెట్టాడు ఒక మంచి గ్రంథం ఉంది. మాస్టర్ గారి గురించి ఆయన ఏంటి, అసలు ఏం చేశారు ఏంటో తెలియాలంటే, ఒక గొప్ప మహాత్ముడిని మనం అనుసరించాలంటే ఆయన ఏం చేయమని చెప్పారో అది చేయడం చాలా ఉత్తమమైన విధానం. ఒక గొప్ప మహాత్ముడు ఆయన చేసిన విధానం కాకుండా ఆయన చెప్పిన విధానంలో మనం వెళ్ళడం అనేది మనం చేయవలసిన పని. అలాగే మాస్టర్ గారు ఏం చెప్పారు, ఆయన జీవితంలో ఏం ఆచరించారు, అసలు ఆయన ఏదైతే చెప్పారో మాస్టర్ గారి విషయానికి వస్తే ఇక్కడ ఆయన ఏదైతే చెప్పారో అదే ఆచరించారు. అందుకే ఆయన ఆచార్యులు అయ్యారు. మిగతా వాళ్ళందరినీ మనం గురువులుగా మాస్టర్ అని ఇంకొకటని మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం ఎన్నో విధాలుగా. కానీ మాస్టర్ గారి విషయానికి వస్తే ఆయన ఆచార్యులు ఎందుకు అయ్యారంటే ఆయన జీవితంలో ఏది చెప్పారో అదే ఆయన రోజు ఆచరించి చూపించారు కాబట్టి ఆయన ఆచార్యులు అయ్యారు. ఆయన ప్రతిదీ నువ్వు ఇలాగుండు అని ఎదుటి వాళ్ళకి చెప్పేది లేదు. మనకి లీలామృతంలో వస్తుంది బాబా జీవితం అంతా కూడా ఒక ఉపదేశం సూక్తి అని. అలాగే మాస్టర్ గారి జీవితం అంతా మనకు ఉపదేశమే. మనం ఎలా ఉండాలనేది ప్రత్యేకంగా మనకి రామాయణం చెప్తుంది. మనకి రాముడు ఒక పరిపూర్ణ మానవ అవతారంగా భూమి మీదకి వచ్చాడు. రామాయణం అంతా మనకి చెప్తుంది మనం అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి రామాయణం చెప్తుంది. కానీ ఆ రామాయణం అనేది ఎప్పుడో జరిగింది, ఇదంతా నిజమేనా, దీన్ని మనం నమ్మొచ్చా అని అనుకుంటాం. కానీ మన ముందే మనకి చాలా కొద్ది ముందే మాస్టర్ గారు వచ్చింది. ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో రోజులు అవ్వట్లేదు కదా మాస్టర్ గారు. ఆయన వచ్చి ఆయన ఒక మనిషి అనేవాడు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇటు ఆధ్యాత్మికతని ఇటు లౌకికాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఆయన సంసారంలో ఉంటూనే ఒక సన్యాసిగా ఆయన జీవితాన్ని గడిపారు. ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు మన జీవితాన్ని మనం ఎలా మర్చిపోవాలో తెలుస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా అసలు మాస్టర్ అంటే ఏంటో తెలియాలి, ఆయన ఏం చెప్పారు, ఏం ఆచరించారో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తామండి, ఖాళీగా మాస్టర్ గారు అంటారు ఖాళీగా ఉన్న మనకే ఎన్నో రకాల ఉపద్రవాలకి కోపతాపాలకి అన్నిటికీ కారణం అని. ఖాళీగా ఉన్న దగ్గర నుంచి ఏం చేస్తాం, మనం ఏ పని లేదనుకోండి మన ఆలోచన రాదు మనకి. మన జీవితాన్ని ఎలా మర్చుకోవాలనే ఆలోచన కన్నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా నగలు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, సంపాదన ఉందా, ఈ ఆలోచన ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనలో. అంతేగాని మన జీవితాన్ని మనం ఎలా ఒక విషయంలో, ఒక మంచి విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ మన జీవితాన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలన్న ఆతృత కన్నా ఎదుటి వాళ్ళలో ఏముందనేది తెలుసుకోవాలన్న ఆతృత మనలో ఎక్కువగా ఉంటుంది. మనకి ఏ పని లేకపోవడం వల్ల ముందు ఆలోచనలు వస్తాయి. మెయిన్ ఇంతకు ముందు కాలంలో మనుషులందరూ స్వచ్ఛతగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, లేకపోతే గ్రైండర్లు ఇవి లేవు. వాళ్ళకి 24 గంటలు పని సరిపోయేది మన పూర్వీకులను మనం చూస్తే. ఇప్పుడు మన విషయానికి వచ్చేసరికి ఏంటి, ప్రతిదీ మిషనే కదా, మిషనరీస్ ఎక్కువైపోయినాయి, మన పని ఉండట్లా. ఇంకెప్పుడు చూసినా మనకు ఒకటే ధ్యాస, ఇంకా వాళ్ళేంటి వీళ్ళేంటి, అక్కడ ఏం జరిగింది, ఈ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటాం కాబట్టి ఏ పని ఉండదు. మాక్సిమం పనులన్నీ స్పీడ్గా కంప్లీట్ చేసుకుని మన పని ఏంటంటే ఇంకా అదే, ఎవరేం చేస్తున్నారు, ఎవరైతే వెళ్తున్నారు, ఇవి ఎక్కువైపోతాయి. కాబట్టి పని అనేది మన చేతిలో నిండుగా ఉన్నప్పుడు ఇంకే ఆలోచన రావు. ఎదుటి వాళ్ళ ధ్యాస లేదంటే మన ధ్యాస ఎక్కువ అవుతుంది. అమ్మో మొన్న ఎప్పుడో ఏదో జరిగిపోయింది కదా, లేకపోతే ఇంకా ముందే ఏమన్నా జరిగిపోతేమో, ఈ ధ్యాస ఎక్కువ అనమాట. అంటే పాస్ట్ జరిగిపోయిన దాని గురించి, రాబోయే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు పెరిగిపోతాయి మనలో. మాస్టర్ గారు చెప్తారు దానికి కూడా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉండకుండా మనం ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనకి
ఫ్యూచర్ గురించిన భయము ఉండదు, పాస్ట్ గురించిన బాధ ఉండదు అని చెప్తారు మాస్టర్ గారు. లివింగ్ ద ప్రెసెంట్ మూమెంట్ అని అంటే వర్తమానంలో జీవించాలి. మనం ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఆ జరిగేదానికి అనుగుణంగా మనం ఏ సమయాల్లో ఎలా ప్రవర్తించాలి, ఈ ప్రవర్తించాల్సిన విధానం అంతా కూడా మన మనసులోకి బాబా మనకు అందిస్తారు. ఆ అందించే స్థితిని మనం అందుకోవాలని చెప్తారు మాస్టర్ గారు. ఇప్పుడు మనకి ఏది అవసరమో బాబా చేసి పెడతారు మనకి. మాస్టర్ గారు ఒకటే చెప్పారు, నీకు ముందు ఏం జరిగిందో నీకు తెలియదు, ఇక ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా వర్తమానం, అందులో నువ్వు ఎలా నడుచుకోవాలో అది మాత్రం నీ జీవితాన్ని నువ్వు మలుచుకో. జరిగిందంతా బాబాకి వదిలేయమని చెప్తారు. ఇప్పుడు మనం పాపమే చేస్తామో పుణ్యమే చేస్తామో మనకు తెలియదు. తెలిసి ఇప్పుడు చేయకూడదని తెలుసుకున్న తర్వాత కూడా మనం ఎందుకు ఇప్పుడు చేయాలంటారు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు ఒక విషయం మంచి, ఒక విషయం చెడు అని మనకు తెలుస్తుంది, విచక్షణ అంటారు దాన్ని. మంచి చెడు అనేది తెలుసుకునే ఒక విధానం, ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది. ఆ తెలిసిన విధానంలోనే మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, రాబోయే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన బట్టి ఇప్పుడున్న పని కూడా జరగదంటారు మాస్టర్ గారు. కాబట్టి నిరంతరం ఏదో పనిలో నిమగ్నం అవ్వాలి. అందుకనే ఒక అనుమానం రావచ్చు, గృహస్థులుగా ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉండాలంటే ఎలా కుదురుతుంది అని. అందుకు మాస్టర్ గారు గృహస్థ జీవితం ఒక మంచి వర్క్ షాప్ అని చెప్పారు సాధనకి. అంటే దాన్ని ఒక మంచి వర్క్ షాప్ గా మలుచుకోవాలంట సాధనకి. ఎలా మలుచుకుంటాం వర్క్ షాప్ లాగా? ఇప్పుడు మనం ఇంట్లో వంట చేస్తున్నాం అనుకోండి, ఆ వంట మనం ఎలా భావన చేయాలంట, ఈ వంట మనం మన ఇంట్లో వాళ్ళందరి రూపంలో ఉన్న భగవంతుడికి నివేదనగా ఈ వంట నేను తయారు చేస్తున్నానన్న భావన మనకు వచ్చినప్పుడు మనకు అప్పుడు అందులో కష్టం అనిపించదు. భగవంతుడికి నివేదన ఆయన స్వయంగా వచ్చి తింటాడు, మనం వండుతున్నామని అనుకున్నప్పుడు మనకు కష్టం అనిపిస్తుందో చెప్పండి? ఆ పని చాలా ఇష్టంగా చేస్తాం మనం. ఇప్పుడు మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు గొప్ప వాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళకి ఏ పని చేయడానికైనా మనకి అలుపు అనిపించదు. ఆ చేసే పనులు అలసట తెలియదు మనకి, చాలా ఇష్టంగా చేస్తాం ఆ పని. అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా భగవంతుడి రూపాలు, వాళ్ళ కోసం నేను వంట చేస్తున్నాను, ఆ రూపంలో ఉన్న భగవంతుడికి నివేదన చేయడానికి వంట చేస్తున్నాను నేను అని అనుకున్నప్పుడు మనకు ఆ పని కష్టం అనిపించదు, అంతే కదా? అలా కాకుండా వీళ్ళందరికీ నేను చెయ్యాలా, వీళ్ళు కూర్చుంటే నేను వండి పెట్టాలా, ఇలాంటి భావనలు వచ్చినప్పుడు ఆ పని కష్టమవుతుంది. అలాగే మనం చేసినా కానీ ఫలితం ఉంటుంది. ముందు ఏదైనా సరే మన ఇష్టంగా చేసిన దాని ఫలితం వేరే ఉంటుంది, కష్టంగా చేసిన దాని ఫలితము వేరే ఉంటుంది. రెండింటికి తేడా ఉంటుంది కదా. మనకి పని సులభం అవ్వాలి, అలాగే ఆ పని ద్వారా అందరికీ మంచి జరగాలనుకున్నప్పుడు మనం దాన్ని ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేయగలగాలంటే మన భావనలు ఎలా ఉండాలన్నమాట. మాస్టర్ గారు చెప్పింది అది. నిత్య జీవితంలో గృహస్థగా ఉన్న ఒక మహిళ అయినా ఇంకొకరైనా ఆ పనిని తేలిగ్గా చేసుకునే విధానం చెప్పారు మాస్టర్ గారు. వర్క్ షాప్ అని అలా ప్రతి విషయంలో అలా భావన చేయాలి. మనం ఏ పని చేస్తున్నా సరే ఆ రూపంలో ఉన్న భగవంతుడి కోసం నడుస్తాడని చెప్పి ఇల్లు తుడుస్తున్నానన్న భావన, వంట చేసేది భగవంతుడి కోసం, ఆ భగవంతుడు ధరించిన బట్టల్ని నేను ఉతుకుతున్నానన్న భావన, ఇలాంటి భావన తెచ్చుకున్నప్పుడు ఆ పనిలోనే మనకు అలసట ఉండదు. అలాగే ఆ భావన ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవుతాం. ముందు ఇంతకు మించి మనం చేయాల్సింది ఏముండదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని సత్సంగాలు విన్నా, ఏం చేసినా ఆఖరికి మనం చేయాల్సింది ఏంటంటే మన మనసునికి మనం మార్చుకోవడమే. దాన్నే సాధన అన్నారు మాస్టర్ గారు. సాధన అంటే ఏంటి? వేరే ఏదో ఎవరో ఋషులో మునులో లేకపోతే తపస్సులో ఆచరించేది కాదు సాధన అంటే. గృహస్థుగా ఉన్న వాడు కూడా సాధన చేసి తరించగలరు అనడానికి మన ముందే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు మాస్టర్ గారు. ఆయన జీవితం అంతా ఒక సాధనే. ఆయన ఎంత పనిలో నిమగ్నమైనా, ఎంత పెద్ద ఆఫీసర్స్ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నా, వాళ్ళ పిల్లలు వచ్చి ఏదో సబ్జెక్ట్లో ఏదో అర్థం కాలేదని మధ్యలో వచ్చి అడిగితే ఇప్పుడు ఇంట్లో మీరు వచ్చేదని వాళ్ళని పక్కకి వెళ్ళిపోండి అల్లా. ఎంత పెద్ద విజిటర్స్ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మాయో అబ్బాయో వచ్చి ఏదన్నా లెక్కల్లో ఇది అర్థం కాలేదు, లేకపోతే ఇంకో సబ్జెక్ట్లో ఇది అర్థం కాలేదంటే వెంటనే దాన్ని క్లియర్ చేసి వాళ్ళు పంపించేవాళ్ళు. అంటే అంత సహనం ఆయనకి ప్రతి విషయంలో కూడా.
ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలనే దానికి మనం ఎక్కడా మారేది కాదు. ప్రతి చిన్న విషయంలో కూడా, పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు, చిన్న విషయంలో కూడా ఆయన ప్రవర్తన చాలా పర్ఫెక్ట్ గా ఉండేది. అందుకే ఆచరణ అనేది ఆయన జీవితంలో ప్రతి క్షణం ఉంటూనే ఉండేది. అందుకే మాస్టర్ గారు ఒక స్థాయిలో ఉన్నారు. ఈ రోజు మనం ఆయన గురించి తలుచుకుంటున్నాం, ఆయన జయంతిని ఎలా జరుపుకుంటున్నాం అంటే అది ఆయన ఆచరణ విధానం. ఆ ఆచరణ విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలనే మనకు చూపించడానికి ఆయన అలా వచ్చారు. కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం అలవాటు చేసుకోవాలి. అలాగే భగవంతుడు మనం ఏమడిగాడో అది చెయ్యాలి. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా ఏవి భగవంతుడు అడగల. నిజానికి భగవంతుడు ఏమడిగాడు? మన కాలము, మన మనస్సు రెండే అడిగాడు. కాలం అంటే 24 గంటలు వచ్చి గుళ్ళో కూర్చొని భజన చేయమని కదా ఆయన చెప్పింది. కాలం ఇవ్వడం అంటే ఇలా చెప్పుకున్నాగా మనం చేసే ప్రతి పని భగవంతుడి కోసం, ఆరోపణలో ఉన్న భగవంతుడు చేస్తున్నా ఉన్న భావన తెచ్చుకోవాలి. అది కాలం ఇవ్వడం. మనసు ఎలాగో అప్పుడు ఆయన మీద నిలుస్తుంది కదా ఖచ్చితంగా. ఆ భావన మనలో ఉన్నప్పుడు మనసు భగవంతుడి మీద నిలుస్తుంది. అప్పుడు పక్కదారి పట్టే అవకాశం ఏమాత్రం ఉండదు మనసుకి. అది మనసుకు శిక్షణ ఇవ్వడం, అది మన మనసుకు శిక్షణ ఇవ్వడం ఎప్పుడైనా సరే. అలా భగవంతుడికి మనం అర్పించే కాలము, మనసు కూడా మన నిత్య జీవితంలో మనం చేసుకునే పనుల ద్వారానే అర్పించవచ్చు. అదే మాస్టర్ గారు చెప్పింది. ఎప్పుడూ భగవంతుడి దేశంలో ఉండి గుడికొచ్చి పూజలు చేస్తేనే ఆయన స్మరించినట్లు కాదు. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన సేవకు అంకితం చెయ్యగలగాలి అంటే ప్రతి ఒక్కరిలో ఆయన చూడగలగాలి. మనం ప్రతి ఒక్కరిలో భగవంతుడు కనిపించాలి మనకి. అప్పుడు మాత్రమే ఆయన చెప్పిన దానికి విలువ ఉంటుంది. ఆయన ఆచరించిన దానికి, అది మనం పాటించడానికి అనుకువగా ఉన్నదన్న విషయం మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ఆచరించినప్పుడు మాత్రం తెలుసుకుంటాం. అంటే మాస్టర్ గారి గురించి తెలుసుకున్నప్పుడు, ఎవరి గురించి అయినా ఒక మహాత్ముడి గురించి మనం తెలుసుకున్నప్పుడు విధానం ఏంటంటే, వాళ్ళు మనకి ఏది బోధించారు, ఏది చేయమని చెప్పారు, అది మాత్రం మనం ఆచరించడం నేర్చుకోవాలి. మన జీవితంలో ఆచరణే ప్రధానం. మాస్టర్ గారు చెప్తారు, ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి ఖచ్చితంగా. ముందు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉండాలి కూడా ఖచ్చితంగా. ఆ లక్ష్యం ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు ఆ లక్ష్యం వైపుకే వేస్తాం. అలా కాకుండా మనకు లక్ష్యం లేని జీవితం అంటే నిజంగా నిరర్ధకం ఆ జీవితం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, 10th క్లాస్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. వాళ్ళ లక్ష్యం ఏంటి? 10th పాస్ అవడం, లేదా 10thలో ఎక్కువ స్కోర్తో మార్క్స్ తెచ్చుకోవడం. వాడికంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇంకా 24 hours దాని మీద డిపెండ్ అయి ఉంటాడు. దీన్ని నేను ఎలా అయినా రీచ్ కావాలి, నేను అనుకున్న టార్గెట్ దగ్గరికి నేను చేరుకోవాలి అనే పనిలో వాడు పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. అలా కాకుండా అసలు లక్ష్యమే లేదనుకోండి, దాని గురించి ధ్యాస ఉండదు. ఇష్టం వచ్చినప్పుడు చదువుతాడు, కష్టం అనిపిస్తే మానేస్తాడు. లేదంటే ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఫోన్లో తీసి గేమ్స్ ఆడుకోవడం, అవి ఇండోర్ గేమ్స్ ఎక్కువైపోయినాయి కదా, బయట అవుట్డోర్ గేమ్స్ ఎవరు ఆడట్లా, ఫోన్లో ఆటలు ఎక్కువైపోయింది. అలా ఇంకా అందులో మునిగిపోయి ఉంటారు. అలాగే ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఖచ్చితంగా. ఆ లక్ష్యం పట్ల అవగాహన ఉండాలి. మనకి ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యం పట్ల పూర్తి అవగాహన ఉండాలి మనకి. అవగాహన అంటే ఆ లక్ష్యాన్ని నేను ఏ విధంగా చేరుకోగలను, అటువైపుకి నేను ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా నేను అడుగులేయగలను అని ఒక నిర్దేశక ప్రణాళిక ఉండాలి మన దగ్గర. అదే లక్ష్యము, దాని పట్ల అవగాహన ఉంటాయి. అలాగే మాస్టర్ గారు చెప్తారు, క్షణక్షణం ఆత్మవికాసానికి కృషి చేయడం ఒకటే మానవ జీవిత లక్ష్యం అని. అంటే క్షణక్షణం ఆత్మవికాసం అంటే మనలో ముందు లోపాలు తెలుసుకోవాలి. బాబా చెప్పింది కూడా అదే. నీలో వాడాలో దొంగలు ఉన్నారు అంటే మనలో ఏవైతే గుణాలు ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ముందు మనలో ఉన్న గుణాలు ఎవరికి తెలియదు, మనకు తెలుస్తాయి కదా. నాలో ఈ ఒక అహంకారం అనే గుణం ఉందనుకోండి, అది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, నాకైతే తెలుస్తుంది కదా. వాటిని తొలగించుకుంటూ ఒక స్టెప్ ముందుకు వేయాలన్నమాట. సాధనలో ఒక స్థాయికి మనం వెళ్ళామంటారు. గుర్తు ఏంటంటే మనలో ఉన్న ఒక్కొక్క గుణం. ఈ టైంలో నాకు కోపం రావడం కరెక్ట్ కదని మనకు ఒకసారి అర్థమైంది అనుకోండి, ఆ రోజు అందుకనే స్వామి వివేకానంద చెప్తారు ఒక మాట, రోజు రాత్రి పడుకునే ముందు మనతో మనం ఒకసారి మాట్లాడుకోవాలని. మనతో మనం మాట్లాడుకోవడం అంటే ఆ రోజంతా మనం ఏం చేసాం,
అసలు ఆ రోజంతా మన జీవితంలో ఏ పనులు జరిగినాయి, ఆ పనిలో మనం ఏ సమయంలో ఎలా ప్రవర్తించాం, ఎవరితో మన ప్రవర్తన ఎలా ఉంది, ఎక్కడైనా మనకు అసూయ వచ్చిందా, ఎక్కడైనా మనకి ద్వేషం వచ్చిందా, ఎక్కడైనా మనకు కోపం వచ్చిందా, అనవసరంగా కారణం లేకపోయినా ఎవరి మీదైనా మనం చిరాకు పడ్డామా, ఇవన్నీ మనం ఆలోచించుకున్నాం అనుకోండి, తర్వాత రోజుకి వాటిని కొంచెమైనా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు వాటిని మనం తెలుసుకోలేదనుకోండి, మార్చుకునే అవకాశం లేదు కదా. ముందు ఏంటంటే మనలో ఉన్న లోపాలైన ఏవైనా సరే మనం తెలుసుకోవాలి. తెలుసుకుని తర్వాత వాటిని మార్చుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వేయాలి. అదే సాధనలో మనం ముందుకెళ్ళామండి అని గుర్తు. ఇప్పుడు ఈరోజు నేను అనవసరంగా ఒకరి మీద కోపడ్డాను అనుకోండి, నెక్స్ట్ డే నేను చేసిన తప్పని మీరు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంకోసారి ఆ కోపం రాకుండా చూసుకుంటారు. ఆ సందర్భంలో అసలు తెలుసుకోలేదనుకోండి, కోపం అనేది వచ్చింది, ఇది తప్పు అనేది మీకు తెలియలేదనుకోండి, మళ్ళీ తర్వాత కూడా అదే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ కోపమే పద్యం ఉంటుంది చూడండి, తన కోపమే తన శత్రువు అని, తన శాంతమే తనకు రక్ష అని, అలా అనమాట. ఎప్పుడైనా సరే కోపం అనేది ఎప్పుడైనా మనకి శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు కాకపోతే అది తర్వాత అయినా సరే. శాంతంగా ఉండడం అనేది చాలా మంచి విషయం. అది ఎప్పుడైనా సరే మనకి మనలో సహనం అనేది ఉండే కొద్దీ దాని యొక్క ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం అంటారు మాస్టర్ గారు. అంటే చెడుకి ఫలితం ఏముంటుంది? ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది చెడుకు ఫలితం. చెడు అంటే ఏముంది? అది చెడు అంటే ఎక్కడి నుంచో రాదు, మళ్ళీ మనలో నుంచే వస్తుంది. మనలో ఉన్న భావాల ద్వారానే వస్తుంది. ఒకరితో శత్రుత్వం వచ్చిందనుకోండి, దేనివల్ల వస్తుంది? ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తర్వాత విషయం. ఆ విషయంలో వాళ్ళు రియాక్ట్ అయ్యారని మనం కూడా రియాక్ట్ అవుతాం కదా ఖచ్చితంగా. ఎవరైనా మన అకారణంగా ఏదైనా అన్నారనుకోండి, మనం ఆ టైంలో శాంతంగా ఉందామని అనుకోలేం కదా, మనకు కూడా కోపం వస్తుంది, మనమే ఏదో ఒకటి అంటాం. అలా శత్రుత్వం ఏర్పడుతుంది అక్కడ. అంటే ఆ శత్రుత్వానికి మనలో కూడా ఎంతో కొంత కారణం ఉంది కదా, అది ఆ కారణాన్ని మనం తీసేయాలంటారు మాస్టర్ గారు. అంటే మనలో లోపాలని సరి చేసుకునే విధానం ఇది. ఇంకోసారి అది రిపీట్ అవ్వకుండా అనమాట. అలాగా మాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసుకోవడంలోనే ఆ విధానాన్ని మనం పాటించడమే సాధనలో ఒక అడుగు ముందుకేయడం అంటే. అప్పుడు ఆ సాధన స్థాయి మనని ఎప్పటికైనా మన లక్ష్యానికి చేరువ చేస్తుంది అంటారు మాస్టర్ గారు. లక్ష్యం వైపుకి ఒక్కొక్క అడుగు వేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం అనుకుంటాము మనం చేసేది తప్పు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాము, లేదంటే అనవసరంగా ఎందుకు ఆలోచనలు పెట్టుకుంటాం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనకి ఎన్నో జన్మల నుంచి మాస్టర్ గారు చెప్తారు, ఎన్నో జన్మల నుంచి మనలో వజ్రము పాషాణం కంటే చాలా గట్టిగా ఉన్న భావాలు ఉండిపోతాయంట. అలాగా మనలో మనకు తెలియకుండానే అవి ఎంత కరిగించడానికైనా వీలు కాని గుణాలు అనమాట. వజ్రము పాషాణం చాలా ఎంత గట్టిగా ఉంటాయంటే, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయి, వాటిని వేటి ద్వారా అయినా కరిగించడానికి వీలు కావన్నమాట. అలాంటి గుణాలు ఉంటాయంట మనలో మనకు తెలియకుండా. ఆ గుణాలు అనేవి మనకి ఎప్పటి నుంచి వస్తాయి? ఎన్నో జన్మల నుంచి వస్తాయంట మనతో పాటు. ఆ గుణాలని మనం ఒక్కసారిగా కరిగించలేము, వాటిని కేవలం సాధన ద్వారా మాత్రమే కరిగించగలం. సాధనలో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడం ద్వారా నేను ఇది మార్చుకోవాలి, నేను చేసే పని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధానంలో నేను వెళ్ళకూడదు అని మనమే ఎక్కువ సార్లు చెప్పుకోవడం ద్వారా మాత్రమే వాటిని నిర్మూలన చేసుకోగలం. కాబట్టి ఎప్పుడు సరే మనసుకి ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ముందు ఒకటి ఏంటంటే, మన మనసుని ఖాళీగా ఉంచామంటే పని లేని మనసు ఎన్నో దుర్గుణాలకి వాటికి కారణం అయిపోతుంది, ఎన్నో చెడు లక్షణాలకి దారితీస్తుంది మనసు. కాబట్టి మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు, ఎప్పుడు ఏదో ఒక ధ్యాసలో ఉంచాలి. ధ్యాస అంటే అనవసరమైన విషయాలు కాదు, మనకు అవసరమైన విషయాలు అనమాట. మంచి చెడు వీలైతే నలుగురికి పంచండి. బాబా చెప్తారు కదా, వీలైతే నువ్వు నలుగురికి మార్గం చూపించు, లేదా నువ్వు ఆ మార్గంలో ముందుకెళ్ళు. మనం చూసి నలుగురు వస్తారు. మాస్టర్ గారిని చూసి రాలేదు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాస్టర్ గారిని ఈరోజు దైవంగా కొలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు మాస్టర్ గారికి భక్తులుగా ఉన్నవాళ్ళు. ఈరోజు మాస్టర్ గారిని చూసి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాస్టర్ గారు ఒక ఐఏఎస్ కదా, 3 నెలల్లో ఐఏఎస్ అయిపోయారు ఆయన. ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అంటే అత్యున్నత పదవి, అది సర్వీస్లో ఒక పోస్ట్, అది ఐఏఎస్ అని. అలాంటి ఐఏఎస్ని కూడా మాస్టర్ గారు వదిలేశారు. ఎందుకు? ఒక ఐఏఎస్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఐఏఎస్, వేదవ్యాస్ గారు. కేవలం ఆయన చెప్పారనే మాస్టర్ గారు ఐఏఎస్ చదివారు. వాళ్ళ అన్నయ్య గారు ఛాలెంజ్, నువ్వు అంత గొప్పవాడవైతే ఐఏఎస్ అయి చూపించన్నారు వాళ్ళ అన్నయ్య గారు వేదవ్యాస్ గారు.
దేనికోసమే ఈయన 3 నెలల్లో ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆల్రెడీ ఆయనకి జాబ్ రిక్రూట్మెంట్ లెటర్ కూడా వచ్చింది మాస్టర్ గారికి. కానీ ఆయన చాలా ఈజీగా దాన్ని పక్కన పెట్టేశారు. ఐఏఎస్ని ఎవరు వదులుకోరు. అసలు ఐఏఎస్ అంటే ఏంటో తెలిస్తే తెలుస్తుంది మనకి అసలు అది ఎంత విలువైన పోస్ట్ అనేది. అలాంటి ఐఏఎస్ని కూడా మాస్టర్ గారు చాలా ఈజీగా పక్కన పెట్టేశారు. ఎందుకు? ఆయన ఐఏఎస్ అయ్యి ఉంటే ఎవరో కొద్దిమంది మాత్రమే తెలిసేవాళ్ళు, కొద్దిమందికి మాత్రమే మాస్టర్ గారు అంటే ఎవరో తెలిసేది. ఈరోజు మనమందరం తెలుసుకొని ఆయన్ని ఇంత ఇలాగా ఆయన జయంతిని జరుపుకోవడం, వర్ధంతిని జరుపుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళమే కాదు. కానీ ఈరోజు మనమందరం ఆయన గురించి తెలుసుకుంటున్నామంటే ఆయన ఎంతో మందిలో చైతన్యాన్ని నింపారు కాబట్టి ఈరోజు మనం తలుచుకుంటున్నాం. అందులో మనం కూడా భాగస్వాములు అవ్వడం కోసం, మాస్టర్ గారి తత్వం తెలుసుకోవడం కోసం. ఆయన టీచర్గా ఉన్నారు, లెక్చరర్గా ఉన్నారు. లెక్చరర్గా ఉండి ఏం చేశారు? ఆయన పిల్లల్లో మార్పు తీసుకొచ్చారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఆయన స్టూడెంట్స్లో. వాళ్ళంతా కూడా ఈరోజు గొప్ప గొప్ప పదవుల్లో ఉండి కూడా వాళ్ళు కూడా ఎంతోమందికి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మాస్టర్ గారి స్టూడెంట్స్లో చాలామంది అలాగే ఉన్నారు. ఇప్పటికీ మాస్టర్ గారి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో స్థిరపడి వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండి అందరికీ కూడా మాస్టర్ గారి తత్వాన్ని, బాబా తత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుకి. అసలు మాస్టర్ తత్వం, సాయి మాస్టర్ గారు బాబా వేరనేది అసలు లేనే లేదు. ఇద్దరు ఒకటే. అసలు ఆ సాయి రూపమే మళ్ళీ మాస్టర్ గారుగా వచ్చి మనందరికీ ఆచరణ యోగ్యం కావడానికి ఆయన జీవితం ఎలా ఉండాలో చూపించినట్టుగా ఉంటుంది మాస్టర్ గారి చరిత్ర చూస్తే. మనం ఏ విషయంలోనైనా అసలు బాబా అవతరించింది ఎందుకు? అప్పట్లో మతాచారాలు ఇవి బాగా ఉండేవి. హిందువులు వేరు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని మతాచారాలు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. అసలు ఇలా కాదు, సమాజం అంతా ఒకే విధంగా ఉండాలి, భగవంతుడు ఒక్కడే, ఉన్నది ఒక్కడే అని చెప్పి చెప్పడం కోసం బాబా వచ్చారు. దాన్ని మాస్టర్ గారు పాటించారు. ఇప్పుడు ఎవరో క్రిస్టియన్స్ రోడ్డు మీద మైకులు పెట్టుకొని ప్రచారాలు చేస్తున్నారు. మాస్టర్ ఏంటి మాస్టర్ అని అడిగితే మాస్టర్ గారు ఏం చెప్పారు? అవునరా, వాళ్ళకి తెలిసిన తత్వం ఏదో వాళ్ళు చెప్తున్నారు, వాడు నమ్మిన సత్యం ఏదైతే ఉందో వాడు నలుగురికి చెప్తున్నారు. మరి మనం తెలుసుకున్నది మనం ఎవరికి చెప్పట్లేదు కదా, మనం తెలుసుకున్న సోమరిపోతులుగా ఉన్నాం కదా. వాడు తెలుసుకున్నది వాడు నలుగురికి చెప్తున్నాడు, మనకన్నా వాడేం నయం కదా అంటారు. అందుకని మనం ఏంటంటే మనం తెలుసుకున్న విషయం నలుగురికి చెప్పాలి ఎప్పుడైనా సరే. అది వాడు పాటించనివ్వండి, పాటించకపోనివ్వండి. చాలామందికి ఒక భావన ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ నేను పాటించట్లేదు కదా, అలాంటప్పుడు నేను చెప్పడానికి అర్హురాలు కాదేమో అని అనుకుంటాం కదా మనం. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటే నువ్వు పాటించావా ముందని ఎదుటోళ్ళ నుంచి క్వశ్చన్ వస్తుందేమో అని భయపడతారు అందరూ. నువ్వేమన్నా పాటించావా నాకు చెప్తున్నావు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని అందరూ భయపడతారు. కానీ మాస్టర్ తత్వం ఎలా ఉంటుందంటే మనం చెప్పడం ద్వారా మనలో ఉన్న లోపాలు కూడా మనం సరిచేసుకుంటాం ఏదో ఒక నాటికి ఖచ్చితంగా. ఇప్పుడు నేను సభాముఖంగా మీ అందరికీ ఇలా మంచిగా ప్రవర్తించండి, మంచిగా ఆ పని చేయండి, మంచిగా భగవంతుడిని ఎప్పుడు కూడా ఆయన ధ్యాసలో ఉండండి అని చెప్పి నేను ఉండలేదు అనుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఎప్పుడో ఏదో ఒక రోజు అనిపిస్తుంది మనసులో. నేను ఇంతమందికి ఇలా చెప్తున్నాను కదా, నేను మాత్రం పాటించట్లేదే అని. అందుకోసమైనా మన భావాలు మనం మార్చుకుంటాం. నిజానికి సత్సంగాలు చెప్పే వాళ్ళందరినీ ఆయన ఖచ్చితంగా ఎంచుకుంటాడేమోనని నన్ను చూస్తే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకు ఎంచుకున్నాడు? ముందు మనలో భావాలు ఉన్నాయిరా, నువ్వు ముందు నీలో ఉన్నాయి, నువ్వు మార్చుకో. నువ్వు నలుగురికి చెప్తున్నావు అంటే నువ్వు మార్చుకోవాలని నీకు కూడా తెలియాలి కాబట్టి నువ్వు మార్చుకుంటావన్న ఉద్దేశంతోనే నీకు అవకాశం ఇచ్చానని ఆయన చెప్తున్నాడు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇలా సత్సంగం చెప్పినప్పుడు. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడంతో పాటు మనం కూడా మార్చుకుంటాం కదా మనలో ఉన్న భావాలు. ముందు వాటిని సరి చేసుకోవడం కోసమే అసలు ఈ సత్సంగం అనేది మన కోసం ఏర్పాటు చేసుకున్నది. అది నా కోసం. ఇప్పుడు నేను చెప్తున్నానంటే అది నా కోసం నేను చెప్పుకున్నట్టే. ఆయన నాతో చెప్పిస్తున్నాడు అంతే. ఆయన నాకు కూడా చెప్తున్నాడు ఈ విధంగా, నువ్వు కూడా మార్చుకో అని. అసలు మనకి మొత్తం మీద అల్లా మాలిక్ అనే బాబా అంటారు చూడండి, ప్రతిదానికి అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని. అసలు అల్లా మాలిక్ అనే ఒక్క పదాన్ని మనం 24 గంటలు ఎప్పుడు ధ్యానం చేస్తా గుర్తుపెట్టుకుంటా ఉంటే ఇంక వేరేది అవసరం లేదండి. అల్లా మాలిక్ అంటే ఏంటి? అన్నిటికీ భగవంతుడే ప్రభు అని చెప్పాడు ఆయన. అంటే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. మనం జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి చెప్పుకుంటాం, ఎన్నో ఉంటాయి కదా, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పెళ్ళి కావట్లేదనో, పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదనో, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ బాబా చెప్పారు కదా అల్లా మాలిక్ అని.
అంటే ఏంటి అర్థం? అన్నిటికీ భగవంతుడే కర్త అన్నాడు కదా. మరి అన్నిటికీ భగవంతుడే కర్తగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడ్డాం అనిపిస్తుంది. ఈ విషయం మనకు గుర్తొచ్చినప్పుడు అన్నిటికీ భగవంతుడే కర్త అంటున్నారు కదా, అన్నిటికీ భగవంతుడే కర్త అయినప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం చిన్న విషయానికి కూడా అన్న ఆలోచన వస్తుంది మనకి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ఆర్థిక సమస్య వచ్చిందండి, అప్పులు ఉన్నాయి మనకి బాగా, అప్పుల్లో ఇబ్బంది పడుతున్నాం మనం, అప్పులుండి ఇంకేమనుకుంటే ఎప్పుడు 24 గంటలు అదే ధ్యాసలో ఉంటాయి. అప్పు ఎలా తీర్చాలి, ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఎప్పుడుకి అవుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ఆలోచన పెట్టుకుంటాం. కానీ అప్పుడు వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? బాబా చెప్పిన అల్లా మాలిక్ అనే పదం గుర్తు రావాలి. అన్నిటికీ భగవంతుడే కర్త అన్నారు కదా, మరి భగవంతుడు తెలియకుండా ఇది జరగట్లేదు కదా, ఆయనకి తెలిసే జరుగుతుందంటే ఇదేదో నా మంచిగా జరుగుతుంది కదా అని మనం ఆలోచించినప్పుడు ముందు మనకు దానికి సంబంధించిన భయమో ఆందోళన ఉండవు. దానికి సంబంధించిన భయమో ఆందోళన మనకు ఉండవు. భగవంతుడికి అన్నీ తెలిసి జరుగుతున్నాయంటే ఆయన ఏదో నా మంచి కోసమే ఇది పెట్టినట్టున్నాడు. కాబట్టి దీని నుంచి నేను ఎలా మార్పు తెచ్చుకోవాలి, నా జీవితాన్ని ముందుకు ఎలా మలుచుకోవాలి అనేది ఆలోచించుకోవాలి మనం. అంతేగాని మాస్టర్ గారు అంటారు, నీకు భయము ఆందోళన వర్రీ ఉన్నాయంటే మనసులో ఆ రోజు నీకు సరిగ్గా పారాయణ సాధన జరగలేదని అర్థం అంటారు. అంటే ఏ విషయం గురించి అయినా సరే మనం భయపడ్డాము, ఆందోళన పడ్డాము, బాగా వర్రీ అయిపోతున్నాం, టెన్షన్ పడిపోతున్నాం అంటే ఆ రోజు మనకి సరిగ్గా సాధన కానీ లేదంటే పారాయణ కానీ జరగలేదని అర్థం. ఎందుకంటే ఆ రోజు మనకి ఛార్జింగ్ అవ్వాల. ఈ సత్సంగం కానీ పారాయణ కానీ మన మనసుకి ఛార్జింగ్, సెల్కి ఛార్జింగ్ పెట్టకపోతే ఎలా పని చేయదు చూడండి. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మన మైండ్కి ఛార్జింగ్ అనమాట, రీఫ్రెష్, మన మైండ్ని మనం రీఫ్రెష్ చేసుకోవడానికి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మనకి సత్సంగం ఖచ్చితంగా ఉండాలి, నిత్య సత్సంగం ఉండాలి, నిత్య పారాయణ ఉండాలి ఖచ్చితంగా. దాని ద్వారా ఏంటంటే మనం ఇవి చదువుతూ ఉండడం వల్ల మనసు కనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి, మనం ప్రవర్తించే తీరు కరెక్ట్ కాదు, ఎందుకు టెన్షన్ పడుతున్నాం, టెన్షన్ పడకూడదు కదా, భగవంతుడు ఉన్నాడు కదా, అన్నిటికీ ఆయన చూసుకుంటారని చెప్తున్నారు కదా, మధ్యలో మనం ఎందుకు ఆలోచించాలి? బాబా చెప్తారు కదా, నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అని. మరి బాబా ఆజ్ఞ లేకుండా ఆకే కదలదు. ఎవరైనా మన ఒక మాట అంటే మనం వెంటనే ఎందుకు కదిలిపోతున్నాం, ఎందుకు రియాక్ట్ అయిపోతున్నాం? వాళ్ళు మన అన్నారంటే ఖచ్చితంగా అది భగవంతుడు అనిపించినట్టే కదా, మన వాళ్ళ ద్వారా మన అనిపించినట్లే కదా, మన కర్మ కరుగుతుంది కదా అక్కడ కొద్దిగా. బాబా లీలామృతంలో వస్తుంది చూడండి, ఎవరైనా ఇలాగ ఒకళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటుంటే బాబా అంటారు, పంది మలభక్షణ ఎంత ప్రీతిగా చేస్తుందో చూడండి, ఎదుటి వాళ్ళని తిట్టడం కూడా అలాంటిదే, మన నోటితో ఎదుటి వాళ్ళ పాపాలు మనం నాకేసినట్టు అంటారు. మన నోటితో ఎదుటి వాళ్ళ పాపాలన్నీ మనం తీసేసుకుంటున్నాం మనం తిట్టడం ద్వారా. అలా మన ఎవరన్నా తిట్టారనుకోండి, వాళ్ళు కూడా అంతే కదా, మన పాపాలు వాళ్ళు తీసుకుని వాళ్ళకున్న పుణ్యాన్ని మనకి ఇచ్చినట్లు. మరి అలాంటప్పుడు మనకెందుకు ఆందోళన వచ్చేస్తుంది, ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకు కోపం వచ్చేస్తుంది, ఎందుకు బాధ వచ్చేస్తుంది? ఈ చరిత్ర పారాయణ వల్ల మనకి ఇన్ని తెలుస్తాయి. అంటే ఈ కోపం, బాధ, ఈ టెన్షన్, ఈ ఆందోళన ఇవేవి మనకు రాకూడదన్నమాట. అన్నిటికీ భగవంతుడు కర్త అన్నారు కదా, ఆయనకి తెలిసే ఇదంతా జరుగుతుంది, ఆయనకి తెలిసే ఇవన్నీ చేస్తున్నారు ఆయన. కాబట్టి మనకి ఇవన్నీ రాకూడదు. కాబట్టి మనం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి తెలుసుకోవాలి. అలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారని ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చొని అలా ఉండమని కాదు ఆయన చెప్పింది సోమరిపోతులాగా. ఎప్పుడూ ఏదో పనిలో ఉండాలి, కానీ దేని గురించి టెన్షన్ పడకుండా ఉండాలి. ఈ విధానం అనేది మనకు వెంటనే రాదు, ఖచ్చితంగా ఎవ్వరికీ రాదు. అదేంటంటే సాధన ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా దానికోసం ప్రతిరోజు పారాయణ ఉండాలి, నిత్య పారాయణ, నిత్య సత్సంగం ఖచ్చితంగా ఉండాలి. వాటి ద్వారా ఏంటంటే మనలో ఉన్న లోపల మనం తెలుసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మనకి విషయం తెలియాలి ముందు. అసలు ఏది మంచి, ఏది చెడు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ తెలియాలంటే మనకి అది ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? పారాయణ ద్వారానో సత్సంగం ద్వారానో తెలుస్తుంది. అందుకే మనం పారాయణ చేసేటప్పుడైనా సత్సంగం విన్నప్పుడైనా మనలో లోపాలు మనకు ఖచ్చితంగా తెలుస్తాయండి. అయ్యో నేను ఇలా ప్రవర్తించకూడదు అంటున్నారు కదా, నేను చాలాసార్లు ఇలా ప్రవర్తించాను, ఈ ప్రవర్తన తప్పు అంటున్నారు కాబట్టి నేను దీన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. మనలో కోపం ఎక్కువగా ఉందనుకోండి, కోపం ఎక్కువగా ఉంది, మనం ఎవరిని అయినా అకారణంగా తిట్టేస్తున్నాం అనుకోండి, పారాయణ సత్సంగానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను అనవసరంగా వాళ్ళని అలా తిట్టాను, తప్పు కదా, అలా తిట్టకూడదే, అలా తిట్టడం తప్పు అంటున్నారు కదా. సరే వాళ్ళు మన తిట్టారనుకోండి, మన కర్మ వాళ్ళు తీసేసుకుంటున్నారు, కానీ వాళ్ళని తిరిగి తిట్టి మనం ఎందుకు మళ్ళీ మన కర్మ మనం తెచ్చుకుంటున్నాం, ఇది తప్పు అంటున్నారు కదా, ఇలా మనం అనకూడదు కదా, తిట్టకూడదు కదా, ఈ ఆలోచన వస్తుంది మనకి. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే
మనం చేసిన పారాయణకి కానీ మనం విన్న సత్సంగానికి కానీ విలువ ఉంటుంది. లేదంటే మన జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది అంటారు చూడండి, అలాగే ఉంటుంది. మంచిగా అది మంచిగా మార్చుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ జీవిత విధానం ఎలా గడపాలనే దాని గురించి ఈ మహాత్ములందరూ వచ్చి ఆచరించి చూపించారు. మన జీవిత విధానం ఎలా గడపాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏ పద్ధతులు ఆచరించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ చెప్పడం కోసమే మహాత్ములు వచ్చింది భూమి మీదకి. అలా వచ్చిన వారే మనకి మాస్టర్ గారు జీవితం అంతా ఉపదేశమే. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన జీవితంలో ప్రతి సంఘటన, ఆయన పిల్లలతో ప్రవర్తించిన తీరు కానివ్వండి, ఇంట్లో ఉన్న తీరు కానివ్వండి, ఆధ్యాత్మికతలో ఆయన ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం ఒక 10 రోజుల ముందు ప్లాన్ వేసుకోవాలి. అన్నీ ఇది సర్దుకోవాలి, అది సర్దుకోవాలి, అవన్నీ పెట్టుకోవాలి కరెక్ట్గా అనమాట. ప్రతిదీ మనం 1-10 సార్లు సర్దుకొని పెట్టుకుంటాం. మాస్టర్ గారు ఎవరైనా మహాత్ముని చూడాలనుకుంటే ఆ క్షణమే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళంట. ఎందుకంటే మనం ఒక 10 రోజుల ముందు ప్లాన్ వేసుకుంటే ఒక 2 రోజుల ముందు వెళ్తామనగా అప్పుడు ఏదో ఒకటి వచ్చి క్యాన్సిల్ అయ్యి ఆగిపోవచ్చు కూడా, అంతే కదా. ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న చోట్లన్నిటికీ మనం వెళ్ళలేము. ఈ ప్లాన్లతోనే సగం అయిపోద్ది, ఈ మధ్యలో ఏదో ఒకటి అడ్డొస్తుంది అయిపోద్ది. అంటే మనకి ధ్యాస అక్కడికి వెళ్ళి భగవంతుడిని చూడాలి, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న మహాత్ముడిని చూడాలన్న ఆతృత కన్నా అసలు ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి సర్దుకోవాలి, అక్కడ పరిస్థితులు ఏమేమి ఉంటాయి, అక్కడికి కూరలు సరిగ్గా దొరకవేమో, వంటలు బాగోవేమో, పచ్చళ్ళు తీసుకెళ్ళాలా లేకపోతే పొడి తీసుకెళ్ళాలా, ఇంకోట, ఈ ధ్యాస ఎక్కువైపోద్ది మనకి. ఇవన్నీ సర్దుకోవడంలోనే ఉంటుంది మన ఆలోచన, అంటే మన స్థాయి. కానీ మాస్టర్ గారి స్థాయి ఎలా ఉండేదంటే ఎవరైనా మహాత్ముని చూడాలంటే ఆయన అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఒక జత బట్టలు ఒక బ్యాగ్లో పెట్టుకోవడం, బ్యాగ్ తగిలించుకోవడం, వెళ్ళిపోవడమే. మనమైతే ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే ఒక 2 రోజులు ట్రైన్లో జర్నీ చేయాలనుకోండి, ఏం ఆలోచిస్తాం? అసలు మాస్టర్ గారు ఆనందమయ్య అమ్మ దర్శనానికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం గుర్తు తెచ్చుకుంటే ఎవరైనా సరే అసలు మనమైతే ఈ విధంగా అసలు చేయలేము అనిపించే సంఘటనలే వస్తాయి అందులో. ఆయన ఎక్కడో ఆనందమయ్య అమ్మ నైమిషారణ్యంలో ఎక్కడికో వస్తున్నారని తెలిసి ఈయన ఇక్కడ నుంచి బయలుదేరి ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేసి వెళ్ళిపోతారు. ట్రైన్లో వెళ్ళిపోయి ఆ ట్రైన్లో కూడా ఎలాగ నుంచుని వెళ్తారు. రాత్రంతా నుంచునే, నిద్ర కూడా ఆయనకి నిద్ర వస్తే మామూలుగా ఇలాగ ట్రైన్లో ఉంటే చూడండి పట్టుకోవడానికి వీలుగా స్తంభాలలాగా దాన్ని ఆనుకుని పట్టుకుని అలా వెళ్ళిపోతారు మాస్టర్ గారు. నిద్ర వస్తే ఎక్కడ పడిపోతాను అని చెప్పి ఒక టవల్ లాంటి దానికి వేసి స్తంభానికి వేసి కట్టుకుని అలాగే ఉండిపోయి అలాగే వెళ్తారు, ప్రయాణం అలాగే చేస్తారు. మనమైతే ఆలోచించుకోండి ఒకసారి, అలాంటి ప్రయాణం మనం చేయగలుగుతామా? ఎంత గొప్ప మహాత్ములు ఉన్నా చూడడానికి వెళ్ళాలంటే మనం ఏసీ టికెట్టో ఇంకొకటో లేకపోతే మంచిగా స్లీపరో మంచి కంపార్ట్మెంట్ ఎత్తుక్కుని అందులో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తాం మనమైతే యాక్చువల్గా. కానీ ఆయన అలా కాదే, అప్పటికప్పుడే ఆయన అనుకున్న ప్రయాణము అప్పటికప్పుడే, వెళ్ళడం అప్పటికప్పుడే. సరే అలా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అసలు ఊరుగాని అసలు ఆయనకి ఎవరు తెలియదు అక్కడ నైమిషారణ్యం. ఈయన ఎక్కడ ఒంగోలు నుంచి అక్కడికి వెళ్ళారు, ఒంగోలు నుంచో విద్యానగర్ నుంచో వెళ్ళారు. ఆ నైమిషారణ్యంలో ఎవరు ఆ భాష కూడా రాదు, అక్కడ భాష మాస్టర్ గారికి ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అయింది, ఫుల్గా ఆయన రాత్రంతా ఇంకా అసలు ఆ రాత్రి ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాలే. సాయంత్రం అయితే మనుషులు కూడా ఎవరో ఉండరంట అక్కడ. ఏదో ఒక చిన్న కారు అక్కడ కనిపిస్తే ఆ కారు డిక్కీలో పడుకున్నారంట మాస్టర్ గారు. అలా ఉన్నారనమాట. తినడానికి ఫుడ్ లేదు ఆయన దగ్గర, ఫుల్గా చలి. ఒక రోజు అయితే అక్కడే మొత్తం 3 రోజులు ఉన్నట్టున్నారు మాస్టర్ గారు. నైట్ అలాగే గడుపుతారు చెట్టు కింద. ఆ చెట్టు పై నుంచి మనుషులు చుక్కలు పడతా ఉంటాయి మాస్టర్ గారి మీద. ఆయన దగ్గర సరైన ఫెసిలిటీస్ దుప్పట్లు గట్లా ఏమి ఉండవు. ఆ చెట్టు నీళ్లు పడతా ఆయన ఫుల్గా జ్వరం వస్తుంది. ఇక అలాగే ఉంటారు. అందులోనూ బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది అనమాట ఆయనకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్న వస్త్రాలకు లోటు ఉంచున్నావుగా బాబా, మరి నాకు బాగా ఆకలి వేస్తుంది, చలి పెడుతుంది, నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదా అనుకుంటారు మాస్టర్ గారు మనసులో. వెంటనే ఆయనకి ఒక 2 నిమిషాల్లోనే వెంటనే సమాధానం ఇచ్చేస్తారు బాబా మనసులోనే. ఏమని అనిపిస్తుంది అంటే, 1-2 రోజుల ఉపవాసానికి కూడా భరించలేవా, నేను 12 సంవత్సరాలు వేపాకు జీవించానని చెప్పి బాబా గారు చెప్తారు ఆయన గురుసేవ వృత్తాంతం గురించి ఒకసారి. ఆ విషయం వెంటనే మాస్టర్ గారికి గుర్తొస్తుంది అనమాట.
అంటే చూడండి, ఈయన ఆలోచనకి తగినట్టుగా బాబా నుంచి సమాధానం వచ్చింది వెంటనే. ఈయన ఏమనుకున్నారు, నాకు తినడానికి అన్న వస్త్రాలు లోటు ఉంచిన అన్నావు కదా, మరి నాకు ఆకలి వేస్తుంది, నాకు చలి పెడుతుంది, నువ్వు పట్టించుకోవట్లేదా అన్నారు. వెంటనే సమాధానం కూడా ఎలా వచ్చింది, నేను 12 సంవత్సరాలు వ్యాపారం జీవించా, 1-2 రోజులు ఉపవాసాన్ని కూడా నువ్వు తట్టుకోలేవా అని చెప్పి ఆయన అన్న మాట గుర్తొచ్చింది. ఇంకా ఆ మాటతో మాస్టర్ గారికి కూడా ధైర్యం వచ్చింది అనమాట. వచ్చి ఇంకా తర్వాత ఆయన ఆ ఆనందమయ్య అమ్మ దర్శనానికి వెళ్ళడానికి కూడా ఆయన లోపలికి వెళ్ళనివ్వక రానివ్వక చాలా ఇబ్బందులు పడతారు. ఆఖరికి ఎలాగో ఆయన వెళ్ళి ఆవిడతో మాట్లాడతారు. అంటే ఆయన మాస్టర్ గారు అంటే ఎవరు, సాక్షాత్తు బాబా అవుతారు అని చెప్పుకుంటున్నాం మనం. కానీ ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు చూడండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. కర్మ అనేది ఎవరికైనా సహజం, సామాన్యమే, ఎవరిని విడిచిపెట్టదు. ఎంతటి వాళ్ళైనా కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అప్పుడు అలాగే ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కష్టపడకుండా అయితే వెళ్ళా. సాయిలీల అమృతం సేకరించడానికి 12 సంవత్సరాలు పట్టింది మాస్టర్ గారికి. ఈ రోజు మనం చాలా ఈజీగా చదువుకుంటున్నాం ఆ గ్రంథాన్ని. చదవడం ద్వారా ఎన్నో ఫలితాలు పొందుతున్నాం. ఎవరికైనా సరే గురు చరిత్ర లీలామృతం చదివితే ఎంత కష్టమైనా తీరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సప్తాహపారాయణ చేస్తాం కదా మనం గురు చరిత్ర, అలాగే సాయి లీలామృతం కూడా. అలా అవి చదవడం ద్వారా ఎంతో మందికి ఎన్నో కష్టాలు తీరి వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవి రాయడానికి మాస్టర్ గారు ఎంత కష్టపడ్డారు. సాయి లీలామృతం రాసేటప్పుడు మాస్టర్ గారు సాయి లీల సేకరిస్తూ ఉంటారు అందరి దగ్గర. అలా సేకరించే క్రమంలో బాబాతో ప్రత్యక్ష సాన్నిధ్యం ఉన్న ఒక ఆయన్ని కలవడానికి మాస్టర్ గారు వెళ్దాం అనుకుంటారు. వెళ్దాం అనుకుని ఆయన బయలుదేరిన తర్వాత ఆయన ఎవరినైతే కలవబోతున్నారో ఆయన కల్లో కనిపిస్తారు బాబా. కనిపించి రేపొద్దున నీ దగ్గరకు ఒకడు వస్తాడు, వాడిని నువ్వు ఇలా శిక్షించు, ఆ శిక్షకు వాడు తట్టుకుంటేనే వాడికి అడిగింది నువ్వు చెప్పు అని చెప్పేసి మాస్టర్ గారిని ఉద్దేశించి చెప్తారు బాబా కల్లో ఆయనకి. అలాగే నెక్స్ట్ డే ఆయన దగ్గరికి మాస్టర్ గారు వెళ్తారు. అంటే మనం ఫోటోల్లో చూస్తాం చూడ, ఒక చిన్న పిల్లాడు బాబా దగ్గర పక్కన మాధవపతి గారి పక్కన నుంచున్నట్లుగా ఒక బాబు ఉంటాడు. అప్పుడు ఆయన ఒక 100 సంవత్సరాలు ఉంటాయి మాస్టర్ గారు వెళ్ళి కలిసే టైంకి ఆయన కలవడానికి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని ఏం అడగరు, ఈయన ఉన్నారా అని అడిగితే ఆయన బయటకు వచ్చేసి కర్ర తీసుకొని మాస్టర్ గారిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. ఆయన కొట్టేసినా సరే మాస్టర్ గారు కదలకుండా అలాగే ఉంటారు. మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళి కసేపాకు వస్తారనమాట. వచ్చి నీకు ఏం కావాలని అడుగుతారు. ఇలా బాబా గురించిన లీలలు కావాలి, నేను సాయి లీలామృతం అనే గ్రంథం రాస్తున్నాను, అందుకోసం లీలలు సేకరించడానికి మీరు బాబాతో ఉన్నారు కదా అప్పట్లో, అందుకోసమే మీరు మళ్ళీ కలుద్దామని వచ్చానని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. అంటే చూడండి, పరీక్ష పెట్టారు బాబా, ఆయనకి పరీక్ష పెట్టారు నిలబడతారా లేదా అని మాస్టర్ గారికి. మరి మాస్టర్ గారు అక్కడ ఈయన పడుతున్నాడు బాబు, ఈయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేది ఏంటి, ఎందుకు వచ్చిందని వెనక్కి తిరిగి వచ్చేసారు అనుకోండి, ఈరోజు సాయి అమృతంలో ఆయన సేకరించిన ఎన్ని విషయాలు మనం మిస్ అయి ఉండేవాళ్ళం. అంటే మనం ఆయన అంత కష్టపడి ప్రతి మహాత్ముల్లో సేకరించారు మాస్టర్ గారు. ఇప్పుడు మనకున్న మహాత్ముల చరిత్రలన్నీ మ్యాక్సిమం మాస్టర్ గారు రాసినయే. అవన్నీ మనం ఈరోజు చదువుకోగలుగుతున్నామంటే దాని వెనకాల మాస్టర్ గారి కృషి ఎంత ఉందో చూడండి. కానీ గ్రంథాలు ఈ రోజు మనం చూసి విషయం తెలుసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి కూడా మనం ఒక అడుగు ముందుకేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన కష్టంతో పోల్చుకుంటే ఈజీగా చదువుకుని వాటన్నిటిని మన జీవితంలో అప్లై చేసుకోవడం మనకు పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయమే అది. కానీ అది కూడా ఈ రోజు మనకు కష్టంగా ఉంది. మనం దాన్ని కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. అది ఎంతో పెద్ద విషయంగా ఫీల్ అవుతున్నాం పారాయణ చేయడం కూడా. కాబట్టి చూడండి మాస్టర్ గారు ఎంత గొప్పవారో చూడండి. అలా మాస్టర్ గారు చేసిన ఎన్నో ఉన్నాయి. ఆయన పాటలు పాడు గురువు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కష్టపడి వెళ్తారు. ఏ మహాత్ముడి దగ్గరికి సులభంగా వెళ్ళలేదు ఆయన. వాళ్ళ కృప చాలా ఈజీగా అయితే లభించారు ఆ మాస్టర్ గారికి. ఆయన ఎంతో కష్టపడ్డారు. అదొకటే కదా ఆయన జీవితంలో ఆయన పడని కష్టమే లేదు. ఒక విధంగా ఒక మనిషి తన జీవితంలో పడలేని కష్టాలు కూడా ఎన్నో పడ్డారు మాస్టర్ గారు. కానీ ఆయన ఎప్పుడు నిత్య సంతోషంగానే ఉన్నారు. ఎందుకు? ఆయన స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో వస్తుంది చూడండి స్థితప్రజ్ఞత్వం అని, అది మాస్టర్ గారిలో పూర్తిగా ఉంది.
ఆయన స్థితప్రజ్ఞుడు, ఎప్పుడు స్థిరంగా ఉన్నారు ఆయన. అంటే ఈ సమయంలో ఇలా ప్రవర్తించాలి, ఈ కష్టానికి నేను వెరవకూడదు, ఈ సుఖానికి నేను పొంగిపోకూడదు, ఇలాంటి గుణాలన్నీ కూడా పూర్తిగా నిక్షిప్తం చేసుకున్న పరిపూర్ణ మానవావతారం మాస్టర్ గారు. అంటే ప్రతి ఒక్క గుణం ఉంది మాస్టర్ గారిలో. ప్రతి ఒక్క చర్య కూడా మనకు సందేశం ఆయన జీవితంలో. ప్రతి సంఘటన, ప్రతిదీ మనకు ఉపదేశమే. మాస్టర్ గారి నుంచి మనం ప్రతిదీ కూడా ఉపదేశంగా తీసుకొని ఆచరించాల్సిన విషయమే. ఆయన జీవితం అంతా కూడా శిష్యులు, ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, ఆయనకి ఎంత పని ఉన్నా సరే వాళ్ళకు కూడా ఏది కావాలన్నా సరే ప్రతి డౌట్ ని క్లియర్ చేసేవారు మాస్టర్ గారు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే. అంటే ఆయన విద్యుక్త ధర్మానికి ఆయన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో కూడా ఆయన ఎటువంటి పొరపాటు లేకుండా నిరంతరం ఆ ధర్మం పాటిస్తూనే బాబా గురించి ఏదో సహకరించడానికి వెళ్ళేవారు. అలాగే ఇటు ఫ్యామిలీని కూడా బ్యాలెన్సింగ్ గా చేసుకోవడం. అంటే ఆయనకు ఇప్పుడు ఆలోచించండి, మాస్టర్ గారికి ఉన్న జీవితంలో ఉన్న టైమే మనకి ఇప్పుడు గడిచే టైము. అందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి కదండి. కష్టపడే వాళ్ళకి 24 గంటలు, ఖాళీగా ఉన్న వాళ్ళకి 24 గంటలే. కానీ ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదంటే కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది మనలో ఉంటుంది. మాస్టర్ గారు అంతమంది మహాత్ముల చరిత్రలు రాసి అటు ఫ్యామిలీ చూసుకుని అటు ఆయన టీచర్గా పిల్లలకి మంచి విద్య నేర్పించారు. అంటే ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేయగలిగారు? అది తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుస్తుంది, మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలో తెలుస్తుంది, ఏ విధంగా జీవితాన్ని గడపాలో తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పారాయణ సత్సంగం వల్ల మనలో భావాలు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఏదో ఒక టైంకి మనం నిత్యం చేసే పనుల్లో మనకి ఏదైనా చిన్న వికారం, అంటే మనలో ఉన్న భావాలకు సంబంధించింది ఏదైనా సరే మనకి ఇది మంచిది కాదు, నేను ఇలా ఉండకూడదు అనే ప్రజ్ఞ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా సత్సంగం ద్వారానే వస్తుంది, పారాయణ ద్వారానే వస్తుంది. పారాయణ చేసేటప్పుడు కూడా పుస్తకం అయిపోయిందా, పూర్తి అయిపోయింది, సప్తాహం చేయాలనుకున్నాం అనుకోండి, వారం రోజులు చదివేసాను అయిపోయిందని మాత్రం పారాయణ ఎప్పుడు చెయ్యొద్దు. అది మీరు వారం కాదు సంవత్సరం చదివినా, రోజుకు 1 పేజీయే చదివినా, ఆ చదివే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చదవండి. అర్థం చేసుకోవడం, ప్రతి విషయం దగ్గర కూడా ఒక లేలు ఉందనుకోండి, ఆ లేలు ఎందుకు జరిగింది, అక్కడ ఆ లేల గురించి ఎందుకు ప్రస్తావించారు అసలు పుస్తకంలో, ఆ లేల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఆ లేల ద్వారా మనం ఏమన్నా మార్చుకోవాల్సింది ఉందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మేకలకు సంబంధించిన కథ ఒకటి ఉంటుంది కదా శైలీలామృతంలో. మేకలు 2 మేకల్ని బాబా 32 రూపాయలకు కొంటే శ్యామ తాత్యాలు గోల్ చేసి ఆ మేకల్ని తిరిగి ఇచ్చేసేలా చేస్తారని చదువుకుంటాం మనం. అంటే చూడండి, వాళ్ళు ఇంతకు ముందు జన్మలో నా పొరిగింటి మానవులు అని చెప్తారు బాబా, కానీ వాళ్ళలో ఉన్న ద్వేషాల వల్ల ఒకరినొకరు కొట్టుకుని తర్వాత ఇప్పుడు మేకలుగా జన్మెత్తారు. కానీ వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో కాసేపు నా వద్ద నుంచుకున్నారు. అసలు జన్మే లేకుండా పోవాలి, పూర్తిగా బాబాలో ఐక్యమైపోవాలి. కానీ వాళ్ళ తర్వాత ఒక హీన జన్మలు, అంటే 2 మేకలుగా వాళ్ళు పుట్టారు అంటే వాళ్ళలో ఎలాంటి వికారాలు ఉన్నాయో చూడండి, వాళ్ళలో ఉన్న ద్వేషభావాలు ఎలా ఉన్నాయో చూడండి. వాటి ద్వారానే కదా వాళ్ళు హీన జన్మలకు వెళ్ళిపోయారు. అలాగే చన్నబత్తప్ప వీరభద్రప్ప కథ కూడా చదువుకుంటాం మనం. కప్ప పాముగా కొడతారు వాళ్ళిద్దరు, వాళ్ళు కూడా మామతో సాంగత్యం ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు కూడా హీన జన్మ ఎత్తాల్సి వచ్చింది. కానీ మాస్టర్ గారు ఈ మధ్య కాలంలో వచ్చారు, అంటే బాబాతో ప్రత్యక్ష సాన్నిధ్యం ఏమీ లేదు. కానీ మాస్టర్ గారికి బాబా ఎంత పెద్ద స్థాయిని కల్పించారంటే, బాబా ఉన్న రోజులు కూడా వీళ్ళు నా శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేరంటారు. ఆయన ఎంతో పెద్ద గొప్ప భక్తులు ఉన్నారు, మనం చూస్తాం. దీక్షిత్, మహల్సపతి, తాత్య, శ్యామ, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా నా శిష్యుడన్న తగ్గిన వాళ్ళు లేరా వీళ్ళలో అని చెప్పారు. కానీ మాస్టర్ గారి గురించి ఏం చెప్పారు,
నీ గురువు లేదని బాధపడతావు, అందుకు నేను ఉన్నాను కానీ 3 సార్లు చెప్తారు కల్లో మాస్టర్ గారికి బాబా. అంటే శిష్యుడు అంగీకరించారు మాస్టర్ గారిని. ఎందుకు మాస్టర్ గారికి మిగతా వాళ్ళకి తేడా అంటే చూడండి, అంటే ప్రత్యక్ష సాన్నిధ్యం లేదు మాస్టర్ గారికి బాబాతో. బాబా ఉన్నప్పుడేమీ మాస్టర్ గారు లేరు. బాబాని ప్రత్యక్షంగా చూసి ఆయన ద్వారా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మార్చుకోవాలి, అది తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి. అయినా కూడా ఆయనకి గొప్ప శిష్యుడిగా ఎదిగారు మాస్టర్ గారు. మహాత్మ ముద్దు పెట్టడం అంటాం మన మాస్టర్ గారిని, సాయి ప్రియపుత్రుడు అంటాం మాస్టర్ గారిని. ఎందుకంటే ఆ సాయాన్ని ఇంకెలా వస్తుంది, ఆయన జీవిత విధానం ద్వారా వస్తుంది. అంటే మనకి మనలో మార్పు తెచ్చుకోవడానికి ప్రత్యక్ష సాన్నిధ్యం అవసరం లేదు. వాళ్ళ గ్రంథ రూపంలో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు గురుచరిత్ర ఉంది, ఆ గురుచరిత్ర గ్రంథం రూపంలో ఎప్పుడు నేను ఉంటానని చెప్పి శ్రీగుడు చెప్పారు. ఆ గ్రంథ పారాయణ చేస్తే ఇంట్లో అష్టసిద్ధులు నిత్య నివాసం చేస్తాయి అని చెప్పేసి లాస్ట్లో మనకు వస్తుంది గురుచరిత్రలో. అంటే ఆ గ్రంథ రూపంలో వాళ్ళు ఉంటారు. ఆ చరిత్ర చదువుతున్నప్పుడల్లా మనకి ఆ క్షేత్రంలో మనం ఉన్నట్టు, వాళ్ళ సన్నిధిలో మనం ఉన్నట్టు, మనమున్న చరిత్ర అంతా చదువుతున్నట్టుగా భావన చేస్తూ చదివినప్పుడు మనం వాళ్ళ సన్నిధిని అనుభవిస్తున్న దాంతో సమానమే. అది వాళ్ళ సన్నిధిలో మనం ప్రత్యక్షంలో ఉన్నదాంతో సమానమే. పారాయణ జరిగితే ఇలాగే జరగాలి ఖచ్చితంగా. ఇప్పుడు చదువుకుంటాం కదా మనం, గురుచరిత్ర అయినా లీలామృతమైన ఇలాగ ఒక కథ జరుగుతుంది అనుకోండి, ఒక సంభాషణ వస్తుంది, అక్కడ ఆ సంభాషణ మన కళ్ళ ముందే జరుగుతుందన్న ఒక వ్యూ రావాలి మన మైండ్లోకి. ఆ వ్యూ వచ్చి మన దాన్నంతా మైండ్లో ఒక స్క్రీన్ కనిపించేయాలి మనకి. అదంతా అలా కనిపించినప్పుడు మాత్రమే మనం పారాయణ సరిగ్గా సాగినట్లు. లేదంటే మనం అలాగ నోటుతో చదువుతో వెళ్ళిపోతాం, మైండ్ ఎక్కడో ఆలోచనలో ఉంటుంది. అప్పుడు అది కరెక్ట్ కాదు కదా, పారాయణ సరిగ్గా జరగనట్లే. అది మనం మైండ్లో తెచ్చుకోలేము. ఖచ్చితంగా మన పారాయణ బాగా జరిగిందనడానికి అర్థం ఏంటంటే అదంతా మనకు గుర్తు రావాలి, ఆ సందర్భాలన్నీ కూడా మనకు గుర్తు రావాలి. కాబట్టి దానికి ప్రత్యక్ష సాన్నిధ్యం అవసరం లేదని మనకు మాస్టర్ గారిని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు బాబాతో ప్రత్యక్షంగానే ఉండక్కర్లా, ప్రత్యక్షంగా ఉన్నా కూడా వాళ్ళ భావాలు మార్చుకున్నప్పుడు హేనజాలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా లేకపోయినా శిష్యుడు అని అనిపించుకున్న మాస్టర్ గారు మన ముందే ఉన్నారు. కాబట్టి ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మాస్టర్ గారు అయినా బాబా అయినా ఏ మహాత్ముడైనా మనతో నిరంతరం ఉన్నట్టే లెక్క. వాళ్ళని చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి. ఇప్పుడు దేవాలయాలు ఇవన్నీ మనం ఎందుకు నిర్మించుకుంటాం? అసలు దేవాలయ వ్యవస్థ అనేది ఎందుకు వచ్చింది మనకి? ఆ భగవంతుని చూసినప్పుడు వాళ్ళ జీవిత విధానం పరిశీలిస్తే వాళ్ళ జీవిత విధానం ద్వారా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మనం తెలియడం కోసంగా దేవాలయ వ్యవస్థ వచ్చింది. అసలు మహాత్ములందరూ వచ్చింది కూడా అందుకే. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ జీవిత చరిత్ర చూసినప్పుడు, వాళ్ళ బోధాలు చదివినప్పుడు, విన్నప్పుడు మనకు అనిపించాలి మన జీవితాన్ని కూడా మనం అలా మలుచుకోవాలనే విషయం మనకు తెలియాలి. అందుకోసమే మనకి ఈ మహాత్ములందరి అవతరణ అనేది జరిగింది. అందుకని మాస్టర్ గారి చరిత్ర నుంచి కూడా ఏం చెప్పారు, ఎలా ఉన్నారని తెలుసుకుని ఆచరించాలి. చరిత్ర చదివేటప్పుడు కూడా మనం ఆ సన్నిధిలో ఉన్న భావన చేస్తూ చదవాలి. రోజు కొంచెం మన యొక్క ప్రవర్తన విధానాన్ని మార్చుకోవాలి. మన ప్రవర్తన విధానం, మన తీరు, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా మనకు మనమే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఎప్పుడైనా. అందుకోసం ఇవన్నీ వచ్చింది. అలాగే మహాత్ములందరూ అవతరించింది కూడా అందుకే. మహాత్ములందరూ కూడా దత్తాత్రేయ పరంపర నుంచి వచ్చిన వాళ్ళే. దత్తాత్రేయుడి యొక్క పరంపరలోనే మనకి వాసుదేవానంద సరస్వతి స్వామి వీళ్ళందరూ కూడా దత్తం పరంపరలో వాళ్ళే. వాళ్ళంతా కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఆచార వ్యవహారాలు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఒక పవలో ఉంటారు. అలా కాకుండా బాబా లాగా, అక్కలకోట స్వామి లాగా, చెవిటం అమ్మ వీళ్ళందరూ కూడా ఒక పరంపర అనమాట. ఆచార వ్యవహారాలు కాకుండా అసలు మనం ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చెప్పారో మనం ఆచరించడానికి అనుగుణంగా వాళ్ళ జీవిత విధానాన్ని చూపించిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరిలో కూడా మనకు మాస్టర్ గారు ఈ మధ్య వచ్చి మనకి ఇంకా గొప్ప విధానం అనమాట, మనం ఉండాల్సిన తీరు గురించి ఆయన జీవితం ద్వారా చూపించిన గొప్ప ఆచార్యులు మాస్టర్ గారు. ఆయన రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రతిదీ కూడా లీలలు ప్రతి ఒక్కరి నుంచి ఏ మహాత్ముడు చరిత్ర రాసినా వాళ్ళతో ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఎవరున్నారో వాళ్ళందరి నుంచి చరిత్రలు
సేకరించి మరీ గ్రంథస్థం చేశారు. కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా వాళ్ళ మహాత్ముల ఆ గ్రంథ రూపంలో ఆ మహాత్ములే ఉంటారు. ఇప్పుడు లీలామృతంలో మనకు వస్తుంది చూడండి, భీష్మ అనే ఒక భక్తుడు ఉంటాడు. భీష్మతో బాబా అంటారు అనమాట, నాకు నువ్వు 5 లడ్డూలు ఇవ్వాలి అంటారు. 5 లడ్డూలు ఇవ్వడం అంటే అతను 5 పాటలు రాస్తాడు బాబా కోసం, హారతి పాటలు. అవి మనం ఇప్పుడు హారతి పాటలుగా పాడుకుంటున్నాం. 5 పాటలు అంటే దాసులు ఇంకా కొంతమంది వాటికి కొన్ని చేర్చారు, అవి ఈరోజు హారతి పాటలుగా పాడుతున్నాం. అంటే హారతి పాటలు ఆయన రాయడం, ఈయనకి లడ్డూలు ఇవ్వడం అంటే చూడండి అక్కడ ఏం అర్థం చేసుకోవాలో మనం. అంటే ఆయన రాసే పాటలే బాబాకి నైవేద్యం అని బాబా అడిగారు. అలాగే మనం ఒక్కొక్క మహాత్ముడి చరిత్ర చదవడం అనేది, ఆ మహాత్ముడికి మన నైవేద్యాన్ని ముందు రోజు నుండే మనం సిద్ధం చేసుకుంటాం, ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు. అంటే ఇవన్నీ చేయడం వల్ల మనం టైము అదే ధ్యాసలో ఉంటాం మనం. అంటే ఇల్లు శుభ్రం చేయాలంటే వ్రతం వచ్చేస్తుంది కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తర్వాత పిండి వంటలు వండడానికి ఇల్లు సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనం శ్రద్ధగా మన మనసుని ఎటు మళ్ళించకుండా ఉండడానికి ఒక ఆలంబన. అలాగే ఇవన్నీ కూడా ఏ పూజ చేసినా అంతే, మన శ్రద్ధ వేరే వైపు వెళ్ళకుండా ఉండడానికి అవన్నీ ఆలంబనలు అంతే. కానీ నిజంగా భగవంతుడు వీటి ద్వారా సంతృప్తి పడతాడా అంటే మన భావాలు మార్చుకుని అందరిలో భగవంతుడిని చూడటం తెలుసుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు సంతోషపడతాడు. ఖచ్చితంగా భగవంతుడు సంతృప్తి పడ్డాడు నేను చేసిన పని ద్వారా అనేది ఎప్పుడు నిరూపణ అవుతుందంటే మనం మళ్ళా ఉన్న భావాలన్నీ మార్చుకుని మనం మంచి వాళ్ళగా తయారయ్యి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేలా మనం మారినప్పుడు మాత్రమే భగవంతుడు మనం చూసి సంతోషపడి వీడు నావాడరా అంటాడు. అది అంటే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ మనం ఉండాలి తప్ప. ఇప్పుడు 3 రకాల భక్తులు ఉంటారండి. భక్తుల్లో కూడా ఎలా అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చుట్టాలు ఉంటారు. కానీ చుట్టాలు వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం, మన పిల్లలకు పెట్టడం అనేసైనా ముందు చుట్టాలకు పెడతాం. ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి. కానీ అతిథులు ఆ రోజు వరకే ఉంటారు. పిల్లలంటే ఎప్పుడు మనతోనే ఉంటారు. ఎప్పుడు భగవంతుడు కూడా అంతే అనమాట. ఎప్పుడు మనం అడిగే స్థాయిలోనే ఉంటే మనం ఆయనకి చుట్టాలు అవుతాం, అంటే యాచకులం అవుతాం ఆయన ముందు. మన కోరికలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు అడగడం దగ్గర ఉండిపోతాం మనం, అది కావాలి ఇది కావాలి అంటే. కోరికలు కూడా ఎలా ఉంటాయంటే నువ్వు నాకు అది ఇవ్వు నేను ఇది చేస్తా నీకు, ఇలాగే ఉంటాయి అనమాట. ఇప్పుడు నాకు ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య తీరితే నీకు ఇంత డబ్బులు వేసేస్తా నీ హుండీలో, లేదంటే నీ దగ్గరికి ఇన్ని రోజులు వచ్చేస్తా, అందుకే లింక్ తెగిపోయింది. అంటే యాచకులు అనమాట వాళ్ళు, యాచక స్థాయి భక్తులు వాళ్ళంతా. ఇప్పుడు మనం కూడా అదే స్థాయిలో ఉంటాం ఇంచుమించు. ఏదైనా ఈ కోరిక తీరితే ఇన్ని రోజులు వస్తానో ఇంకోటనో అలా మొక్కుతూ ఉంటాం అనమాట. మొక్కుకునే దాంట్లో కూడా ఒక విధానం ఉంటుంది. ఆయనతో లింక్ అయిపోవాలి మనం, అలా మొక్కుకోవాలి. అంటే ఒక 40 రోజులు గుడికొస్తానో, ఈ పారాయణ చేస్తానో, ఇన్ని ప్రదక్షిణ చేస్తానో అలా మొక్కుకోవాలి. అలా మొక్కుకోవడం ద్వారా ఏంటంటే లింక్ ఏర్పడుతుంది భగవంతుడికి మనకి మధ్య. ఒక 40 రోజులు మనం ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 41వ రోజు వెళ్ళకుండా ఉండలేము. ఒకసారి వెళ్ళొద్దాంలే ఏమైంది, రోజు వెళ్తున్నాం కదా, ఏదో గిల్టీ ఫీలింగ్. ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ టైంకి గుళ్ళో ఉండేదాన్నిగా అన్న ధ్యాస అయినా వస్తుంది మనకి. అంటే అక్కడ లింక్ తెగిపోకుండా ఉంటుంది. అలాగే చరిత్ర పారాయణ చేస్తామని మొక్కుకున్నాం అనుకోండి, ఆ పారాయణ చేయడం ద్వారా మహాత్ముడి గురించి ఎంతో కొంత మనకు తెలుస్తుంది. ఇప్పుడు చిదంబర స్వామి ఉన్నారు, ఆయన గురించి మనకు తెలియనప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆయన చరిత్ర తెలుసుకుని ఆయన ఏంటనేది మనం తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చి మనం పెట్టే నమస్కారానికి అంతకు ముందు నమస్కారానికి తేడా ఉంటుంది. దీనికి లీలామృతంలో కూడా ఉంటుంది మనకి. బాబా అంటారు ముందు నమస్కారానికి ఇప్పటికే తేడా ఉందా అని. అలాగే ఇక్కడ ఎక్కడైనా సరే మనకు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ స్థాయి ఏంటనేది మనకు అర్థమైనప్పుడు మనం అప్పుడు పెట్టే నమస్కారం విధానం వేరుగా ఉంటుంది. అంతకుముందు అందరితో పాటే మనం కూడా మంచి అంటే మంచి, లేదంటే లేదు, అలాగే ఉంటుంది. ఎవరో చెప్తారు ఈయన చాలా గొప్ప ఆయన అంట అని, అవునా అనుకుని నమస్కారం పెడతాం, అయిపోయింది. మనకు తెలియదు ఆయన ఏంటని. కానీ నిజంగా ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఒక అనుభవం పొందినప్పుడు ఆయన ద్వారా రెండోసారి వెళ్ళినప్పుడు మనకు ఆ తన్మయత్వం వేరే ఉంటుంది. నిజంగా ఈయన ద్వారా నేను ఇంత గొప్ప అనుభూతిని పొందాను కదా, ఈయన చాలా గొప్పవాడు,
ఈయన ఎన్నో చేశాడు కదా, ఎన్నో మహిమలు ఉన్నాయి స్వామి దగ్గర అని తెలుసుకున్నప్పుడు మనం పెట్టే నమస్కారం విధానం వేరే ఉంటుంది. అందుకని కోరికలు కూడా ఎలా ఉండాలంటే భగవంతుడికి లింక్ అయి ఉండాలి, లింక్ చేసుకోవాలి ప్రతిదీ. మనం కోరికలకి మనం చెల్లించుకునే మొక్కులు కూడా ఆయనకి లింక్ అయి ఉండాలంటారు మాస్టర్ గారు. అలాగే మనకేదో కష్టం వచ్చింది, అసలు ఆ కష్టం రాకముందు నుంచి మనం భగవంతుడి ధ్యానంలో ఉన్నామనుకోండి, మనకు తెలియకుండా నా కష్టం ఏదో విధంగా తీరిపోద్ది. అంటే కష్టం రాకముందు అంటే ఇప్పుడు నువ్వు మనం ఏదో పెద్ద బాధలో ఉన్నామండి, ఆ బాధలో ఉన్నప్పుడు మనం వచ్చి భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయలేము. కానీ దానికన్నా ముందు నుంచే మనం మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కారం చేసుకుంటూ ఉంటే వచ్చే కష్టం కూడా మనకు కష్టం అనిపించదు, ఏదో విధంగా ఆయనే తప్పిస్తాడు. చాలా మంది ఏళ్ళనాడ్సని అంటూ ఉంటారు, ఇలాగా బాగా కష్టాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అందుకే మాస్టర్ గారు మంచి రెమెడీ చెప్పారు. దానికి కూడా చల్లటి స్నానాలు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, కొన్ని రోజులు ఇష్టమైనవి వదిలేయడం, ఇలాంటివి చేయడం వల్లంట మనకి దాని నుంచి వచ్చే ఇబ్బందుల తాలూకు ఫలితం అనేది పోతుందని చెప్పారు. అసలు ఏం నడిస్తే కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి, మనం ఇంతకు ముందు ఏదో ఒక కర్మ చేసుకుంటాం వల్ల దాని ఫలితం ఈ రూపంలో మనకి ఇప్పుడు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ కర్మని మనం చేంజ్ చేసుకోవాలంటే ఇటువంటివి అవసరం అంటారు మాస్టర్ గారు. ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఆ కర్మ తాలూకు ఫలితం అనేది మనం ముందే తగ్గించుకుంటూ వస్తాం. మనకి పాపం ఉన్నట్టే పుణ్యం ఉంటుంది, పుణ్యం ఉన్నట్టే పాపరాశి కూడా ఉంటుంది. పాపమే అనుభవించాలి, పుణ్యం పుణ్యమే. చాలా మంది అనుకుంటారు బయట ఎన్ని తప్పులు చేస్తున్నా గుడికి వచ్చేసి హుండీలో 100 రూపాయలు వేస్తే పాపం పోయింది, ఇంకా అంతే 2 బ్యాలెన్స్ అయిపోయినాయి అనుకుంటారు. ఖచ్చితంగా దేని ఫలితం దానికి అనుభవించాల్సిందే. పుణ్యం చేస్తే పుణ్యం తాలూకు మంచి లైఫ్ అనేది ఉంటుంది, పాపం చేస్తే పాపం తాలూకు కష్టాలు పడాలి. దేని దానికే ఉంటుంది, ఖచ్చితంగా 2 అనుభవించాల్సిందే. దేని ఫలితం దానిదే అనమాట, దేనికి దానికే. కాబట్టి ఈ పాపం తాలూకు ఫలితం అనేది మనకు తెలియకుండా ఉండాలి అంటే మనం ముందు నుంచి కూడా మన సాధన ఒక విధానంలో కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడు చరిత్ర పారాయణ మీద దృష్టి పెట్టడం, మన ధ్యాస ఎంతవరకు భగవంతుడి సన్నిధిలో ఉంచడం. మనం ఎంత చెప్పుకున్నా సరే ఆచరణ లేనంత వరకు వ్యర్థమే. అది మనం ఎంత చెప్పుకున్నా, ఎంత చదివినా, ఎంత తెలుసుకున్నా మన జీవితంలో దాన్ని అప్లై చేసుకున్నంత వరకు కూడా అది అజ్ఞానమే. మనకి 9వ అధ్యాయంలో వస్తే చూడండి, వాచ బోధించేదంతా అజ్ఞానమే అని. అంటే ఆచరణ ప్రధానంగా ఉండాలన్నమాట. ఏదైనా సరే ఆచరించాలి, ప్రతిదీ ఆచరించాలి. మాస్టర్ గారి లాగా ఫస్టే చెప్పుకున్నాం మనం, ఆచార్యుడు ఎందుకు అయ్యారంటే ఆయన ప్రతిదీ ఆచరించి చూపించారు. మనం కూడా అలా ఆచరించగలగాలి అంటే చరిత్ర పారాయణ ఉండాలి, ఖచ్చితంగా సత్సంగం ఉండాలి, ఖచ్చితంగా మన మనసుని శరీరాన్ని రెండింటినీ ఖాళీగా ఉంచకూడదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎదుటోళ్ళ ధ్యాస ఉండకూడదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా భగవంతుడు తెలియకుండా రావట్లేదన్న ఆలోచన ఎప్పుడు మైండ్లో ఉండాలి. అప్పుడు వాటి తాలూకు ఫలితాలు మనకు కష్టంగా అనిపించవు. ఇది వరకు గుర్తుపెట్టుకొని చేసుకుంటూ వెళ్తే మనకు కొన్ని రోజులకి ఈ టెన్షన్స్, ఈ వర్రీ అవడం, ఈ బాధలు ఇవేమీ లేకుండా సాధనలో ఒక స్థాయికి వెళ్తాం. కాబట్టి ఆచరణ ప్రధానంగా చేసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పింది అదే చేసింది, అది ఆచరణ. ప్రతి విషయంలోనూ ఆచరణ ఉండాలి, ప్రతి చిన్న విషయంలోనూ. అదే మాస్టర్ బోధ. బాబా చెప్పినా అదే చెప్పారు. బాబా చరిత్రలో చాలా మంది ఉంటాయి. కాబట్టి అని ఒక భక్తుడు ఉంటాడు బాబా చరిత్రలో. సాయి సన్నిధి చదివితే తెలుస్తుంది మనకు కాబట్టి గురించి. ఆయన అక్కడే బాబా ఆయనకి ఒక ప్రణాళిక ఇచ్చేస్తారు. నువ్వు ఇక్కడే రూమ్ లో ఉండు, నా దగ్గర కూడా రానవసరం లేదు, నువ్వు రూమ్ లో ఉండి సాధన చేసుకుంటూ ఉండని చెప్తారు. దీక్షిత్ కూడా చెప్తారు. అలాగే దీక్షిత్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. బాబా ఏం చెప్తే అది పాటించాడు దీక్షిత్. కాబట్టి ఏం చేస్తాడు, అక్కడే షిరిడీలోనే ఉంటూ రూమ్ లో ఉండి తను ఏదో ఒక కాలక్షేపానికి ఏదో పనులు చేస్తూ ఉంటాడు, ఉత్తరాలు రాయడం ఏదో చేస్తూ ఉంటాడు. ఒకసారి బాబా దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఏం చేస్తావు ఇప్పటిదాకా అని అడుగుతారు. ఇలా ఏదో ఉత్తరాలు రాస్తానంటే ఫోన్లో చేతులు కదిలించే పని అన్న చేస్తావు అంటారు వెటకారంగా బాబా. అంటే మనం చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి. పారాయణ చేయమంటే మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడో గ్యాస్ పెడతాం,
పెట్టి ఇటు నోటితో పారాయణ వెళ్ళిపోతూ ఉంటుంది. అటు మాత్రం మనకి ఏం చదివామో కూడా తెలియదు తర్వాత అడిగితే. ఒకసారి ముందు జరిగిందంతా ఒకసారి మీరు ఎప్పుడైనా పారాయణ చేసేటప్పుడు గమనించండి, పారాయణ అంతా అయిపోయాక పుస్తకం మూసేసి ఇప్పటిదాకా నేను ఏం చదివానని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అసలు వెంటనే బ్లాక్ అయిపోద్ది మైండ్, ఏం ఉండదు, బ్లాక్ అయిపోద్ది మొత్తం. మైండ్ లో ఏం ఉండదు, ఒక విషయం ఏం గుర్తురాదు, అసలు ఏం చదివామంటే ఏం ఉండదు, ఏం ఆచరిస్తూ ఉండప్పుడు. అందుకని మనం ఎక్కువ పేజీలు ఇంకా కొంతమందికి అయితే ఇంకో అలవాటు కూడా ఉంటుంది. ఇదివరకు నాకు అదే అలవాటు ఉండేది. పారాయణ అయినప్పుడు ఈ రోజు ఎంత చదవాలి, ఇంకా ఎంత చదవాల్సిందని చెప్పి పేజీలు తిప్పుకొని ఇక్కడ దాకా చదవాలి, సరే తొందరగా చదవాలి, టైం లేదు. ఇది ఎప్పుడైపోద్ది ఇదే ధ్యాస. ఇంక ఈ ధ్యాసలో మనం పారాయణ ఇంకేం చేస్తాం అది మనకి ఏం గుర్తుంటుంది. మనం దాన్ని ఒక 10 నిమిషాలు చదివినా 5 నిమిషాలు చదివిన దాన్ని క్షుణ్ణంగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన వాడుక భాషలో ఉంటుందిగా పారాయణ అంటే. ఇంతకు ముందు అంటే మనకి రామాయణ మహాభారతాలు పెద్ద పెద్ద గ్రంథాలు, భగవద్గీత ఇవంటే మనకు అర్థం కావు. వాటి సారం మొత్తం మన స్థాయిలో కూర్చారు మాస్టర్ గారు. ఇప్పుడు వైశ్వదేవం అని చెప్పేసి మనం ఇంతకు ముందు భగవద్గీతలో వస్తుంది మనకు వైశ్వదేవం గురించి. అంటే బయట కొంచెం అన్నం తీసేసి బయట పెట్టడం అనే ఆచారం అనేది వరకట ఉండేది. దాని గురించి మనకి లీలామృతంలో చాలా ఈజీగా అనమాట బాగా చెప్పారు. మనం తినేటప్పుడు మనం వండుకున్న అన్నంలో ఒక చిన్న ముద్ద అనమాట, కొంచెం అన్నం తీసేసి బయట పెట్టడం అనమాట. అయింది పురాణాల్లోనూ తర్వాత పెద్ద పెద్ద గ్రంథాల్లోనూ ఆచరణ విధానం అంతా కూడా మనకు బాగా చూపించారు. దాన్ని మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది బాబా గురించి చాలా విపరీతమైన స్థాయిలో బయట చాలా మంది ప్రచారాలు చేస్తున్నారు. బాబా అంటే ఒక ముస్లిము, ఆయన దేవుడే కదా అసలు, ఇవన్నీ వార్తలు వింటున్నాం మనం. అవన్నీ విన్నప్పుడు మాస్టర్ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారు అలాగా ఇలాగా ఆయన అంతా ఫేక్ అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే అన్నారు, ఇప్పుడేంటి అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పగానే మన మనసు ఒక నిమిషం అలాగా స్తంభించిపోయి నిజమేనా అని మనకు అనిపించకూడదు. అనిపించిందంటే మనం వాళ్ళు నిజంగా చెప్పేది, ఎదుటి వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనే ఆలోచన కూడా మనకు రాకూడదు. ఎందుకంటే మనం ఎంతో కొంత అనుభవం పొందున్నాం అంతకుముందు వాళ్ళ దగ్గర. ఇప్పుడు చిదంబర స్వామి దగ్గరికి మీరు వచ్చారు, ఎంతో కొంత అనుభవం పొందున్నారు మీరు, అందుకే ఇప్పుడు రాగలిగారు రెండోసారి. ఎవరో చెప్తారు మీకు, స్వామి అంటారు ఏం లేదు అక్కడ సమాధి మందిరమే ఉంది, అక్కడే ఉంది అంటారు. అనుభవం లేనుడు ఎన్నైనా చెప్తాడు. అందుకే మనకు అనుభవం ఉంది కదా, స్వామితో మనం పొందిన అనుభవం మనకు ఉంది కదా. అంతకు ముందు మన కష్టమో కోరుకో తీర్చున్నారు కదా స్వామి. ఆ విషయం మనకు తెలిసినప్పుడు వీడు చెప్పేది నిజమని మనం ఎలా నమ్ముతాం? అందుకే బాబా చెప్తారు, నీ అనుభవాన్ని మాత్రమే నువ్వు వంట పెట్టుకోవాలి, ఇతరుల అనుభవాలతో మనకు సంబంధం లేదు, మన అనుభవాలు మాత్రమే మనం వంట పెట్టుకోవాలి. మనకేం జరిగింది, మనకి ఏదైనా మంచి జరిగిందా వాళ్ళ ద్వారా, మనం ఏదైనా మేలు పొందామా, ఇంతవరకు మనం గుర్తు పెట్టుకోవాల్సింది. అంతేగాని ఎదుటి వాళ్ళు బాబా దగ్గర కూడా వస్తారు. ఒకసారి ఒక ఆయన నోల్కర్ అని ఆయన వస్తారు. ఆయన ఇలాగా ఏదో బాబా నాకు ఇలాగ అనుభవాలు ఇవ్వలేదు, అలాగే ఇవ్వలేదు, ఇలాగే ఇవ్వలేదు అంటే బాబా అంటారు, ఇతరుల అనుభవాలతో నీకు సంబంధం లేదు, నీ అనుభవాన్ని నువ్వు వంట పెట్టుకోమని. చిన్ని గుడ్డలు కావాలా జరి సాల్వ కావాలని అడుగుతారు. అంటే భగవంతుడు ఇచ్చేది జరి సాల్వ మనకి ఎప్పుడైనా. ఎదుటి వాళ్ళ యొక్క అనుభవాలు అనేవి చిన్ని గుడ్డలు, వాళ్ళకి ఇచ్చిందే నాకు కావాలని అనుకుంటే నీ స్థాయికి అది సరిపడదు కాబట్టి ఆయన ఇవ్వలేదు. వాళ్ళ స్థాయికి తగ్గది వాళ్ళకి ఇస్తారు, మన స్థాయికి తగ్గింది మనకి ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు జరిగిన అనుభవాల తాలూకా భగవంతుడు ఎలాంటి వాడు అనేది నిర్ధారించుకోవాలి తప్ప, ఎదుటి వాళ్ళకి అదే అనుభవం జరిగింది కాబట్టి నాకు అదే జరగాలి, వాళ్ళకి ఎవరికో కళ్ళలో కనిపించాడంట ఆయన నాకు కనిపించలేదు, వాళ్ళకి ఎవరికో మంచి జరిగిందంట నాకు జరగలేదు అని అనుకుంటే అసలు అది మనం ఆయన అనుసరించినట్లే కాదు. ఏం జరిగినా సరే మనకిచ్చే అనుభవం మన స్థాయికి తగినట్లు ఉంటుంది. ఖచ్చితంగా మన స్థాయికి తగిన అనుభవం ఆయన ఇస్తారు మనకి. కాబట్టి ఆయన్ని అనుసరించడం మాత్రమే మన విధానం, మనం చేయాల్సింది. పారాయణైనా నామస్మరణైనా సత్సంగమైన ఏదైనా సరే మన భావాలు మార్చుకోవడం కోసమే చేయాలనే విషయాన్ని మనం గమనించాలి. ముందు ఖచ్చితంగా మన భావాల్లో మార్పు రానంత వరకు కూడా మనం ఎన్ని పారాయణలు చేసినా అవి గాల్లో మాటలు నీటిలో రాతలు అంతే, ఉపయోగం లేవు కదా.
గాల్లో మనకి నిలుస్తాయండి, నీటిలో రాతలు కూడా అంతే కదా. అప్పుడు మన పారాయణలు, ఈ సేవలు, ఈ పూజలు ఇవన్నీ కూడా నిరర్థకమే ఆచరణ మారినంత వరకు. ఆచరణలో మార్పు రానంత వరకు ఎన్ని చేసినా వ్యర్థమే. ఆచరణలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం చేసిన దానికి, మన పారాయణకి భగవంతుడు మనవాడరా వీడని మనం అనిపించుకోవడానికి భగవంతుడితో ఉపయోగం అనేది ఉండాలంటే మన ఆచరణలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఖచ్చితంగా ఆచరణ యోగ్యంగా మన జీవితం ముందుకెళ్ళాలంటే ముందు విషయం తెలుసుకోవాలి. అందుకని పారాయణ అన్నారు. ఆ తెలిసిన విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలని లేదుగా. కొన్ని అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అందుకే సత్సంగం. సత్సంగంలో చాలా విషయాలు మనలో మార్పు తీసుకొస్తాయి. సత్సంగం ద్వారా మనం మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పారాయణ సత్సంగం ద్వారా విషయం తెలియనంత వరకు మనం చేసుకెళ్లే పని కూడా కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆచరణకి, మామూలు విధానానికి డాక్టర్ గారు మనకి మెడిసిన్ రాసిస్తారు, ఒక చీటీ, మందుల చీటీ ఇస్తారు కదా. ఆ మందుల చీటీ తీసుకెళ్లి మనం మందులు తెచ్చుకున్నాం, అవి వేసుకున్నాం. మనకున్న ఏదో జ్వరమో ఇంకోటో తగ్గింది అనుకోండి, ఇది ఒక విధానం. అలా కాకుండా ఎంతవరకు మందుల చీటీ తీసుకుని మనం పైనుంచి కిందకి ఆ మందులన్నీ వరుసగా చదువుతున్నాం అనుకోండి, ఉపయోగం ఉంటుందా చెప్పండి? మందుల చీటీ వల్లి వేసినంత మాత్రాన మనకున్న జ్వరమో ఇంకోటో జబ్బో ఏదన్నా తగ్గుతుందా? ఆ మందులు తీసుకొచ్చి అవి మనం వేసుకుంటే తగ్గుతుందా? మనం పారాయణలు ఇవన్నీ సత్సంగాలు వినడం, పారాయణ చేయడం ఇవన్నీ ఏంటంటే మందుల చీటీ వల్లి వేయడంతో సమానం. ఆచరణ లేదు ఏంటంటే అవి తెచ్చుకుని మనం ఆ మందులు వాడి ఆ జబ్బు నుంచి బయటపడడం అనేది ఆచరణతో సమానం. కాబట్టి ఆచరణ అనేది లేనప్పుడు ఎన్ని చేసినా వ్యర్థమే. అలాగే మన జీవితానికి లక్ష్యం లేనప్పుడు మన అడుగులు అటు పడవు. కాబట్టి కంపల్సరీ లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం వైపుకే మన అడుగులు వెళ్ళాలి. అదే ఆచరణ. మనందరి లక్ష్యం ఏంటంటే భగవంతుడితో వీడు మనవాడరా, వీళ్ళు మనవాళ్ళరా అనిపించుకోవడమే మన లక్ష్యం ప్రస్తుతానికి. భగవంతుడికి సంబంధించిన వాళ్ళుగా మనం ఉన్నప్పుడు మనకి ఇంకేం కావాలంటే మనకు అవసరమైనవి అని ఇస్తాడు కదా. అప్పుడు మనం దేనికి టెన్షన్, భయం ఇంకోటి పడాల్సిన అవసరం లేదు కదా. సాధ్యమైనంత వరకు మన ప్రస్తావనలో ఎదుటి వాళ్ళ గురించి రానంత వరకు కూడా మనం మంచిగానే ఉంటాం. ఇప్పుడు మాస్టర్ గారి జయంతి వచ్చింది, మళ్ళీ ఇంకో సంవత్సరానికి మాస్టర్ గారి జయంతి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకంటూ మనం ఒక ప్రణాళిక వేసేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్ గారి జయంతికి నాలో ఈ గుణాలు ఉన్నాయి కదా, ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ మంచి గుణాలు కాదు కదా. నెక్స్ట్ మాస్టర్ గారి జయంతి వస్తుంది ఇంకో సంవత్సరానికి. ఈ సంవత్సరంలో నేను ఎంతవరకు వీటి నుంచి బయటపడగలిగాను అనేది మనం ఒక ప్రణాళిక వేసేసుకోవాలి. వేసుకుని నాలో అప్పుడు ఆ గొడవ ఉండేది, నేను ఇది మార్చుకోగలిగా అని మాస్టర్ గారికి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడతారో వీడు మనవాడరా అని అంటారు. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరానికి మనం ఇంత బాగా ఆయన పూజ చేసుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరానికి ఇంకా అంతకన్నా ఎక్కువ పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే వినాయక చవితి వస్తే వీళ్ళు ఎంత బాగా వినాయకుడిని పెట్టారో అంతకన్నా భారీ విగ్రహాలు మనం పెట్టాలన్న ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి జనాల్లో. అంతేగాని అసలు వినాయకుడు నవరాత్రులు అంతరార్థం ఏంటి, ఎందుకు చేసుకోవాలి, ఈ పండుగ వచ్చిందంటే దీంట్లో ఏం తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం చేసే పారాయణలు, ఈ భజనలు, ఈ సత్సంగాలు ఇవన్నీ కూడా ఎప్పుడు సార్థం అవుతాయంటే మన జీవితంలో ఆయన చెప్పిన విధంగా నడిచినప్పుడు మాత్రమే సార్థం అవుతాయి. అలా నడవాలంటే మనం విషయం తెలుసుకుని ఖచ్చితంగా ఆచరించాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి, అసలు మాస్టర్ గారు ఎలా జీవించారు, ఏం చేశారు, ఆయన జీవితంలో ఎవరి గురించి అన్నా మూడో వ్యక్తి లేనప్పుడు ఆ మూడో వ్యక్తి గురించి ఎదుటిన్న రెండో వ్యక్తితో ప్రస్తావించారా? ప్రస్తావించలేదు. కాబట్టి మనం కూడా ఇక నుంచి అలా ప్రస్తావించకూడదు. ఎవరో లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. ఏం జరిగినా మన మంచిగా జరిగింది అనుకోవాలి. భగవంతుడు తెలియకుండా ఏది జరగట్లేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మంచిదన్న భావన మనం తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మార్చు కోసం మళ్ళీ మాస్టర్ గారి జయంతి కల్లా నేను ఇవి మార్చుకుంటాను అని చెప్పి మీకు మీరే ఒక టైం టేబుల్ ఇచ్చేసుకోండి. మీకు మీరే ఒక ప్రతిజ్ఞలాగా చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మాస్టర్ గారు ఇష్టపడతారు మన పనుల ద్వారా.
మన జీవితంలో ఏది కావాలన్నా ఆయన ఇస్తారు. అప్పుడు అలా కాకుండా మనం ఎంత చెప్పుకున్నా అదంతా కూడా వ్యర్థమే. ఎంత పారేళ్ళు చేసినా, ఎంత చెప్పుకున్నాక మందుల చీటి వల్ల వేస్తే ఫలితం రాదు. ఆ మందులు తెచ్చుకుని వాడినప్పుడే ఫలితం ఉంటుంది. అలాగే ఎంత పారేళ్ళు చేసినా, ఎన్ని సత్సంగాలు విన్నా ఉపయోగం ఉండదు. ఈ జయంతికి మళ్ళీ మాస్టర్ గారిది వచ్చే జయంతికి సంవత్సరంలో నేను ఎంత మార్చుకున్నాను అని చెప్పేసి మాస్టర్ గారు నాకు అప్పుడున్న గుణాలన్నీ నేను ఈ రోజు మార్చేసుకున్నాను. మీ జయంతి సందర్భంగా నేను మార్చేసుకున్నానని మీకు చెప్తున్నాను. వచ్చే జయంతి కల్లా మాస్టర్ గారికి మీరు చెప్పగలిగే స్థాయికి వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మాస్టర్ గారు సంతోషపడతారు. అది కాబట్టి మనలో ఉన్న గుణాలన్నీ మనం మార్చుకునే సద్బుద్ధిని మనకి మాస్టర్ గారు చిదంబర స్వామి సాయినాథుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु मूर्ति भरद्वाज महाराज की जय, भगवान श्री वेंकैया स्वामी महाराज की जय, सद्गुरु श्री पोलिकिवर चिदंबर स्वामी महाराज की जय. हरि ओम.